హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ విఎస్ వ్లాగ్స్. ఈ వీడియోలో 2025 ఫ్రెషర్స్ బ్యాచ్ ఎవరైతే బీటెక్ కంప్లీట్ అయ్యి జస్ట్ బయటకు వస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోలో చాలా క్వశ్చన్స్కి నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను. సో ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్కింగ్ కల్చర్ ఎలాగ ఉండిద్ది, దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను మన ఛానల్లో. ఆ లింక్ అనేది నేను పైన ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అది చూడకపోతే దాన్ని కూడా తప్పక చూడండి. ఈ వీడియోలో ఏ టాపిక్స్ కవర్ చేస్తానంటే, ఫస్ట్ వన్ 2025లో జాబ్ మార్కెట్ ఎలా ఉంది, సో ఇది రియల్గా ఎలాగుంది అని నేను చెప్తాను. పాయింట్ నెంబర్ 2, టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ అంటే ఏంటి, సో వాటిలో ప్లేస్మెంట్స్ ఎలాగుంటాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 3, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అసలు అవి ఎలా వర్క్ అవుతున్నాయి, ప్రజెంట్ ప్లేస్మెంట్స్ ఏ కాలేజెస్లో ఎలాగున్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ప్యాకేజెస్ కూడా మనం ఎలాగున్నాయి అనే దాని గురించి కూడా మనం చెక్ చేద్దాం. నెంబర్ 4, వన్స్ మీరు గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత సపోజ్ మీకు కానీ జాబ్ రాకపోతే అసలు మీ జర్నీ ఎలా ఉండిద్ది, మీదే కాదు ఎవరిదైనా ఎలా ఉండిద్ది. సో పాయింట్ నెంబర్ 5, నేను నా కాలేజ్ అండ్ నా జర్నీ చెప్తాను. అసలు నేను ఏ టైర్ కాలేజీలో నేను చదివాను, సో నాకు జాబ్ ఎలా వచ్చింది, సో నేను ఎట్లా ప్రిపేర్ అయ్యాను అనేది కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ నెంబర్ 6, చాలామంది ఫ్రెషర్స్ ఇంటర్వ్యూలో ఎందుకు ఫెయిల్ అవుతారు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని గురించి కూడా మనం కొంచెం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7, సో సపోజ్ మనకి ఏ కోర్సులు రావు, సో అలాంటప్పుడు మనం ఏ ఇన్స్టిట్యూట్లో చేయాలి, సో మనకి ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, సో ఇన్స్టిట్యూట్లో ఫీజులు ఎలాగ ఉంటాయి, సో వాటిలో ప్లేస్మెంట్స్ ఎలాగ ఉంటాయి అనే దాని గురించి కూడా మనం చూద్దాం. సో పాయింట్ నెంబర్ 8, ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్గా నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ చెప్పాను. సో వీటిల్లో లైక్ సిడాక్ ఇన్స్టిట్యూట్ కానీ, వెక్టార్ కానీ, లేదా నరేష్ ఐటీ, దుర్గా సాఫ్ట్, ఇలా మనకి చాలా ఉన్నాయి హైదరాబాద్లో, బెంగళూరులో అట్లాగా. సో వీటిల్లో ఒక దాంట్లో నేను చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. సో ఈ పాయింట్ కూడా మీరు మిస్ అవ్వద్దు. సో నెక్స్ట్ పాయింట్, సో ఈ కోర్సుకి సంబంధించి లైక్ డ్యూరేషన్ ఏంటి, ఫీజు ఎలాగుంటాయి, వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తారా, కొంతమంది ఇస్తారు కొంతమంది ఎవరు, సో ఎవరు ఇస్తారు ఎవరెవరు అనే దాని గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 10, మార్కెటింగ్ జాబ్ ట్రాప్. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఫ్రెషర్. వన్స్ మీరు కాలేజ్ నుంచి బయటికి రాగానే మిమ్మల్ని ఈ ట్రాప్లో పడేస్తారు. ఈ ట్రాప్లో పడ్డారు అంటే ఇంక మీ సాఫ్ట్వేర్ కెరియర్ అనేది క్లోజ్ అయిపోయినట్టే. మీకు కానీ మంచిగా మీరు ఆన్ సైట్స్కి వెళ్ళాలి, లేదంటే యూఎస్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ ట్రాప్లో పడద్దు. ఈ పాయింట్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 11, ఎంబీఏకి వెళ్ళాలా, ఎంటెక్కి వెళ్ళాలా, సో ఏ చాయిస్ మనకు బెస్ట్ అనేది కూడా మనం కొంచెం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుందామా వర్సెస్ రియల్ ప్రాజెక్ట్స్, దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 13, ఇంటర్న్షిప్స్ మనకి ఏ కంపెనీలు ఇస్తున్నాయి, అది ఎలా చెక్ చేయాలి అనే దాని గురించి కూడా మనం చెక్ చేద్దాం. పాయింట్ నెంబర్ 14, ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మీ దగ్గర మెయిన్ ఉండాల్సింది రెజ్యూమే. సో ఆ రెజ్యూమే అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం ఫస్ట్ మన రెజ్యూమే చూడంగానే మనది ఫస్ట్ పిక్ అవ్వాలి. సో అది ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అనేది కూడా మనం చెక్ చేద్దాం. పాయింట్ నెంబర్ 15, మనం వన్స్ మనకి కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం కంపెనీస్కి అప్లై చేయడానికి మనకి ఏ సోర్సెస్ ఉన్నాయి, లైక్ లింక్డ్ఇన్ కానీ, రెఫరల్స్ కానీ, నౌకరీ కానీ, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 16, ఫ్రీలాన్సింగ్ గురించి, రిమోట్ జాబ్స్ ఆర్ గ్లోబల్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి దాని గురించి కూడా మాట్లాడదాం. పాయింట్ నెంబర్ 17, మీకు కానీ ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుందాము, సో గ్యాప్ తీసుకుంటే ఏమైద్దిలే అని మీరు అనుకుంటుంటే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 18, గవర్నమెంట్ జాబ్స్ ఆర్ గేట్ ఆర్ ఎనీ పిఎస్యూ లైక్ వాటి గురించి కూడా మనం మీరు ట్రై చేయాలా వద్దా, లేదంటే ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా మనం చెక్ చేద్దాం. పాయింట్ నెంబర్ 19, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కంపారిజన్ విత్ ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ మనం కొంచెం డీటెయిల్గా చెక్ చేద్దాం. అండ్ లాస్ట్ పాయింట్ నెంబర్ 20, చూజింగ్ ద రైట్ టెక్ కెరియర్ ఫర్ యూ. సో మీకేం కావాలి, మీ పాత్ ఏంటి అనే ఆ పాత్ మీరు వెళ్ళాలి అనుకుంటే దానికి రోడ్ మ్యాప్ ఎక్కడ చెక్ చేయాలి అనే దాని గురించి కూడా మనం చెక్ చేద్దాం. సో ఈ 20 పాయింట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ కావాలి, ఎక్స్ట్రా టాపిక్స్ గురించి మీకు కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. సో మేబీ నేను నెక్స్ట్ వీడియో దాన్ని ట్రై చేస్తాను. ఇప్పటివరకు నేను చెప్పిన టాపిక్స్ మీకు కానీ రిలవెంట్ అని మీకు అనిపిస్తే ప్లీజ్
subscribe to our channel, and please share it to your friends. Point number 1, జాబ్ మార్కెట్ 2025. సో ప్రజెంట్ మనందరికీ తెలుసు జాబ్ మార్కెట్ అయితే కొంచెం స్లోగా ఉంది. ఇండియాలో అయితే కొంచెం బెటర్గా ఉంది. లైక్ యూఎస్ఏ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, యూరోపియన్ కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియాలో జాబ్ మార్కెట్ అనేది బెటర్గా ఉంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది ఫ్రెషర్స్ లైక్ కొన్ని పెద్ద పెద్ద ఎంఎన్సీల్లో జాబ్స్ వస్తే లైక్ వాళ్ళు 3 lakhs 4 lakhs 5 lakhs ప్యాకేజ్ వస్తే వాటిని రిజెక్ట్ చేస్తున్నారు. దయచేసి ఈ తప్పు మటుకు చేయొద్దు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో మనకి వచ్చిన ఆపర్చునిటీని మనం గ్రాబ్ చేయాలి. మనం దాన్ని వదిలేసేసి మనకి స్టార్టింగే 15 lakhs కావాలి, 20 lakhs కావాలి, 10 lakhs అబోవ్ కావాలి అని చెప్పి మనకు వచ్చిన అవకాశాన్ని మనం మిస్ చేసుకుంటే అది రావచ్చు, రాకపోవచ్చు. సో మనం బయట కూడా జాబ్ మార్కెట్ అనేది చాలా స్లోగా ఉంది. సో మీకు వచ్చిన ఆపర్చునిటీని మీరు తీసుకొని ఫస్ట్ మీరు కంపెనీలో జాయిన్ అయ్యి అసలు సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్వైరన్మెంట్స్ ఎలా ఉంటాయి, అక్కడ అసలు ఏం జరిగిద్ది ఏంటి అనేది వన్స్ కానీ మీకు 1-2 years ఎక్స్పీరియన్స్ వస్తే దాని తర్వాత మీరు జాబ్ స్విచ్ అయినా కూడా మీకు మంచి ప్యాకేజీ వచ్చింది. సో దయచేసి ఈ పాయింట్ని మటుకు మర్చిపోవద్దు. మీకు కానీ జాబ్ ప్లేస్మెంట్స్లో లైక్ మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కనుక మీకు వస్తే ఎనీ జాబ్ మీకు నచ్చితే అంటే మీరు సాఫ్ట్వేర్ అనుకుంటే మీకు సాఫ్ట్వేర్ కంపెనీలోనే జాబ్ వస్తే ఫస్ట్ ఆ జాబ్లోకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ జాబ్లోకి వన్స్ మీరు వెళ్ళిన తర్వాత స్లోగా అది మీకు కానీ మీకు వాళ్ళు ఇంటర్వ్యూలోనేమో మీకు డెవలపర్ అని తీసుకోవచ్చు. కానీ వన్స్ మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని టెస్టింగ్లో వేయచ్చు ఆర్ బిఏలో వేయచ్చు, వాళ్ళ చాయిస్ అది. లేదంటే వాళ్ళు ఒక టూల్ నేర్పి సో ఇంక మీరు ఇదే చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు అనొచ్చు. సో అలాంటప్పుడు మీరు స్లోగా కంపెనీలో వర్క్ చేసుకుంటా మీరు 1-2 hours మీరు మీ స్కిల్స్ని, ఎందుకంటే మీరు ఆల్రెడీ జస్ట్ ఫ్రెషర్స్ అయ్యారు కాబట్టి ప్లస్ మీకు కొన్ని లాంగ్వేజెస్ మీకు వచ్చు కాబట్టి సో దాని మీదే మీరు లీడ్ కోడ్లో కానీ వాటిల్లో కానీ ప్రోగ్రామ్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే 1-2 yearsలో రెజ్యూమేలో మీరు డెవలపర్ అనే పెట్టుకొని మీరు జాబ్ అనేది చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే 1-2 yearsకి మిమ్మల్ని ఏమి ఎవరు ఉంటారు పెద్ద పెద్ద టఫ్ క్వశ్చన్స్ కానీ హార్డ్ క్వశ్చన్స్ కానీ ఎవరు అడగరు. ఫస్ట్ 1-2 yearsని చాలా లైట్గానే తీసుకుంటారు ఇంటర్వ్యూస్లో కూడా. సో మిమ్మల్ని ఫ్రెషర్స్గా ఏ అయితే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలాగైతే ఉన్నాయో సో 1-2 years క్యాండిడేట్కి కూడా అలానే ఉంటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో కాకపోతే అదే పొరపాటును కానీ మీకు మీరు అనుకున్న డెవలపర్ రోలే వాళ్ళు ఇస్తే మీరు వెళ్ళకపోతే మీరు ఛాన్స్ మిస్ అయిపోతారు. సో ఈ పాయింట్ని మీరు చాలా కేర్ఫుల్గా తీసుకోండి. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో మీకు ఆపర్చునిటీ వస్తే దాన్ని 2 చేతులతో తీసుకొని మీరు జాయిన్ అయిపోండి కంపెనీస్లో. పాయింట్ నెంబర్ 2, కాలేజ్ టైస్. సో మనకి కాలేజెస్ని 3 typesగా డివైడ్ చేసుకోవచ్చు. Tier 1 కాలేజెస్, Tier 2 అండ్ Tier 3 కాలేజెస్ అని. లైక్ Tier 1 కాలేజెస్ వచ్చేసి ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, లేదంటే పెద్ద పెద్ద డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ లైక్ విట్ కానీ, ఎస్ఆర్ఎం కానీ, లైక్ కేఎల్యూ కానీ, ఇలా మనకి చాలా చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఈ యూనివర్సిటీస్ని మనం Tier 1 కాలేజెస్ అని అంటాము. ఎందుకంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగా వస్తాయి కంపెనీస్. సో అందుకే లక్షలు ఖర్చు అయినా కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఈ Tier 1 కాలేజెస్లోనే జాయిన్ చేపిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి పర్సంటేజ్ కూడా కొంచెం బాగా వస్తాయి అండ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి అనే ఒక ఉద్దేశంతోనే చాలామంది పేరెంట్స్ లోన్లు తీసుకొని లేదంటే ఎంతో కష్టపడి మరి వాళ్ళ పిల్లల్ని యూనివర్సిటీస్లో జాయిన్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ర్యాంక్ రాకపోయినా, ర్యాంక్ వస్తే వెల్ అండ్ గుడ్. మీకు లైక్ ఎంసెట్లో కానీ లేదంటే ఐఐటీలో కానీ లేదంటే ఎగ్జామ్స్లో కనుక మీకు మంచి ర్యాంక్ వస్తే వెల్ అండ్ గుడ్. ర్యాంక్ రాకపోయినా కూడా సో మిమ్మల్ని కాలేజీలో జాయిన్ చేపిస్తున్నారంటే దానికి ముఖ్య కారణం ప్లేస్మెంట్స్ ఉంటాయని మాత్రమే ఆ కాలేజెస్లో జాయిన్ చేస్తారు. Tier 2 కాలేజెస్ అంటే లైక్ మనకు లోకల్లోనే కొంచెం బాగా పేరున్న కాలేజెస్. సో ఈ కాలేజెస్ అంటే మన గుంటూరులో చూసుకుంటే ఆర్వీఆర్జేసీ కానీ లైక్ విజయవాడలో సిద్ధార్థ కాలేజ్, ఇదివరకు సిద్ధార్థ కాలేజీ కానీ ఇలా మనకి ఏమంటారు పేరు చెప్పగానే అబ్బాయి ఇది మంచి కాలేజ్ అని మనం డైరెక్ట్గా అనేస్తాం. ఇది 20 years నుంచి ఉంది లేదంటే 30 years నుంచి కాలేజ్ ఉంది, అక్కడ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. కానీ Tier 1 కాలేజీలో ఇచ్చే ప్యాకేజెస్ అక్కడ ఉండవు. సో దీని గురించి కూడా నేను చెప్తాను, ప్యాకేజెస్ ఎలా ఇస్తారు అనే దాని గురించి కూడా. సో ఇట్లాంటి మనకి Tier 2 కాలేజెస్లో మనకి ఫీజులు కూడా కొంచెం రీజనబుల్గా ఉంటాయి, 1 lakh అట్లా ఉంటాయి. సో Tier 1 కాలేజీలో ఫీజులు వచ్చేసి 3 lakhs 4 lakhs 5 lakhs, ఇంకా డొనేషన్ అయితే అప్ టు 10 lakhs వరకు కూడా వెళ్ళిపోద్ది. ఈ Tier 2 కాలేజెస్లో 80,000 to 1 lakh 1,50,000 వరకు అలా వెళ్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి Tier 3 కాలేజెస్ అంటే లైక్ అప్పుడే స్టార్ట్ చేసిన కాలేజెస్ లేదా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, లిమిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి,
అందులో స్టాఫ్ కూడా వాళ్ళు ఏమి ఎంటెక్ అయిన వాళ్ళు మాత్రమే స్టాఫ్లో, పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉండరు. అందులో జస్ట్ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు కూడా మనకి స్టాఫ్గా ఉంటారు టైర్ 3 కాలేజెస్లో. ఈ మనకి ఫీజు రీఎంబర్స్మెంట్స్ అని, లేదా మనకి ఏమంటారు చాలా 30,000, 40,000, 50,000 ర్యాంకులు వచ్చినా, లేదంటే 1,00,000 ర్యాంక్ వచ్చినా కూడా మనకి కాలేజెస్లో సీట్స్ అనేవి వస్తాయి. సో ఇది టైర్ 3 కాలేజెస్. అండ్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసేసి టైర్ 1 కాలేజెస్లో ప్యాకేజెస్ అనేవి దాదాపు ఒక 10 lakhs అబోవ్నే ఉంటాయి ఎక్కువ. ఆ కంపెనీలు టైర్ 1 కాలేజెస్కి వస్తాయి. అన్ని కంపెనీలు వస్తాయి. 3 lakhs to 5 lakhs కాలేజ్ కంపెనీస్ కూడా వస్తాయి. 10 lakhs అబోవ్ ప్యాకేజ్ ఇచ్చే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు కూడా మనకి ఈ టైర్ 1 కాలేజెస్కి వస్తాయి. అందుకే అందరూ టైర్ 1 కాలేజెస్లో చదవడానికి ఇష్టపడతారు. సో వన్స్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో కానీ మీరు ప్లేస్ అయినట్టయితే డైరెక్ట్ మీ స్టార్టింగ్ ప్యాకేజ్ 10 lakhs అబోవ్ ఉంటుంది. సో దానికోసం అందరూ టైర్ 1 కాలేజెస్లో చదవడానికి ఇష్టపడతూ ఉంటారు. అదే మీరు టైర్ 2 కాలేజెస్కి వస్తే ఈ కాలేజెస్ ఏంటంటే ప్యాకేజెస్ అని అంతగా ఉండవు. అంటే 10 అబోవ్ 15 అబోవ్ అయితే చాలా వెరీ రేర్. అండ్ ప్లేస్మెంట్స్ కూడా వెరీ లిటిలే ఉంటాయి. ప్లేస్మెంట్స్ కూడా వెరీ హ్యూజ్ ఉంటాయి. లేదా 100% ప్లేస్మెంట్ అనేది ఏమి ఉండదు. కానీ రీజనబుల్ కంపెనీస్ వస్తాయి. సో వన్స్ మనం కానీ బాగా ప్రిపేర్ అయ్యి బాగా పెర్ఫామ్ చేస్తే మనకి అప్ టు 10 వరకు మనకి ప్యాకేజ్ అని ఆ లెవెల్ ఆఫ్ కంపెనీస్ అని ఈ కాలేజెస్కి వస్తాయి. సో ఎందుకంటే కాలేజ్ టైర్ని బట్టి, లైక్ కాలేజ్ స్టేటస్ని బట్టి కూడా కంపెనీస్ అనేవి ప్రిఫర్ చేస్తాయి. ఈ కాలేజ్ అనేది చాలా పేరుంది, ఈ కాలేజీలో స్టాఫ్ బాగుంది, ఈ కాలేజీలో పిల్లలు బాగా చదువుతారు, పర్సంటేజెస్ ఉన్నాయి అని అనుకుంటేనే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలోనే వస్తాయి. లేదంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు అన్ని కాలేజెస్కి రావు. అండ్ టైర్ 3 కాలేజెస్ వచ్చేసేసి అక్కడ 0 ప్లేస్మెంట్స్ అనేవి ఉండవు. కానీ బీటెక్ అనేది చదువుతాం అక్కడ. ఎందుకంటే అక్కడ మనకు ర్యాంక్ రాకపోయినా, లేదంటే సిచ్యువేషన్స్ బట్టి కానీ అన్నింటిని బట్టి ఈ టైర్ 3 కాలేజెస్లో చదివితే ప్లేస్మెంట్స్ అనేవి ఉండవు. ఈ ప్లేస్మెంట్స్ కోసం ఏం చేయాలి అనేది కూడా నేను వన్స్ చెప్తాను. నెక్స్ట్ పాయింట్స్లో నేను కవర్ చేస్తాను. కానీ బీటెక్లో అనేది 70% వచ్చింది అంటే ఇట్స్ గుడ్. డిస్టింక్షన్ వచ్చింది అంటే చాలా కంపెనీస్ అనేవి 65 to 70 అనేది కట్ ఆఫ్ పెడతారు. 65% అనేది 90% కంపెనీస్ పెడతారు. లైక్ 70 అబోవ్ అనేది కొన్ని కంపెనీస్లో పెడతారు. కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో 70+ కావాలి మాకు, ఆల్ 10th ఇంటర్లో అండ్ ఇంజనీరింగ్లో నాకు ఆల్ 3 కేటగిరీస్లో 70% అనేది మినిమం ఉండాలి అని చెప్పి అంటారు. అండ్ ఇంకొన్ని కంపెనీస్ అయితే మీకు ఒక్క బ్యాక్లాగ్ కూడా ఉండకూడదు అని చెప్పి కండిషన్ పెడతారు. ఇక్కడే 90% ఫిల్టర్ అయిపోతారు. ఎందుకంటే బ్యాక్లాగ్ లేకుండా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం అనేది ఈజీయా టఫ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు ఈ పాయింట్ని మ్యాండేట్ చేస్తారు. నో బ్యాక్లాగ్స్ ఇన్ ఇంజనీరింగ్ అని పెడతారు. సో దాని తర్వాత జస్ట్ 1-2 rounds ఉంటాయి. అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మీరు ప్లేస్ అవ్వచ్చు, మీరు కానీ బాగా పెర్ఫామ్ చేస్తే. సో అందుకే చెప్తారు ఇంట్లో పేరెంట్స్ కూడా ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి, జాగ్రత్తగా చదువుకోండి అని చెప్పేది. అందుకే అప్పుడు చెప్పేటప్పుడు మనకు అర్థం కాదు. వన్స్ మన 4th year ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి ఈ పాయింట్స్ అన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఈ వీడియో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కే కాదు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్, ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అయ్యిద్ది. సో మీ ఫ్రెండ్స్కి, మీ జూనియర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే. పాయింట్ నెంబర్ 3, మీకు ఆల్రెడీ చెప్పాను ప్లేస్మెంట్స్ అనేవి ఏ కంపెనీలు ఏ కాలేజెస్కి వెళ్తాయి అనేది. అదే కనుక మీ బీటెక్ వన్స్ అయిపోయింది అండ్ మీ దగ్గర జాబ్ ఏమీ లేదు, మీ చేతిలో జాబ్ ఆఫర్ ఏమీ లేదు, అండ్ మీరు టైర్ 1 నుంచి బయటికి రండి, టైర్ 2 నుంచి బయటికి రండి, టైర్ 3 నుంచి బయటికి రండి, ఎవ్రీవన్ ఆర్ సేమ్. సో వన్స్ మీరు బయటకు వచ్చిన తర్వాత మేబీ కొన్ని వెరీ 1% కంపెనీలు మాత్రమే ఈ యూనివర్సిటీలు అంటే ఐఐటి వాళ్ళు మాత్రమే అని చెప్పి అంటారు, లైక్ స్టార్టప్ కంపెనీస్ అనేవి. మిగతా ఏ కంపెనీ అయినా జస్ట్ మీ పర్సంటేజ్ కట్ ఆఫ్ పెడతారు, 70% కట్ ఆఫ్ అంటారు అంతే. సో వన్స్ మీరు బయటకు వస్తే అందరూ ఒకటే. అందుకే నేను అంటాను, మీరు టైర్ 3 కాలేజీలో చదువుతున్నారు, మేబీ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ మేబీ అంత పే చేయలేకపోవచ్చు, ఏదైనా ఒకటే. వన్స్ కాలేజ్ నుంచి బయటికి అడుగుపెట్టిన తర్వాత ఎవరి దగ్గరైనా జాబ్ ఆఫర్ లేదు అంటే వాళ్ళు టైర్ 1 అవని, టైర్ 2 అవని, టైర్ 3 కాలేజ్ అవని అందరూ ఈక్వల్. సో దీన్ని బట్టే టైర్ 3 కాలేజీలో చదువుకునే వాళ్ళు కూడా లైక్ అబ్బా మేమేంటి ఈ కాలేజ్ చదువుతున్నాము, మా పేరెంట్స్ ఎందుకు చదివిలేకపోతున్నారు అని మీరు మీ పేరెంట్స్ అనాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఎవరికైనా మీలో స్కిల్ ఉంటే నీకు జాబ్ రెడీగానే ఉండిద్ది. సో ఇది అట్లా స్కిల్ ఎక్కడ మనం నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ కావాలి అనేది కూడా మనం నెక్స్ట్ పాయింట్స్లో మనం కవర్ చేద్దాం. ఓకే, నా జర్నీ. సో నేనే టైర్ కాలేజ్ చదివాను, మాకు ప్లేస్మెంట్స్ అప్పుడు ఎలాగ ఉన్నాయి, సో నాకు జాబ్ ఎలా వచ్చింది
అనే దాని గురించి కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చదివింది చీరాల్లో విఆర్ఎస్ అండ్ వైరన్ కాలేజ్. ఈ కాలేజ్ పెట్టింది 1947. అప్పుడు డిగ్రీ పెట్టారు. వన్స్ మనం ఎంసెట్లో అయ్యి మనం కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఈ కాలేజ్ పేరు చూసి 1947 అనగానే వావ్ అనుకుంటాం. అట్లానే నాలాగే కలకత్తా నుంచి, హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి చాలామంది వచ్చారు మా కాలేజీకి జాయిన్ అవ్వడానికి, ఇంజనీరింగ్ కాలేజీకి. కానీ వాళ్ళు ఇంజనీరింగ్ పెట్టి అప్పటికి 10 years అయింది. అండ్ మేము జాయిన్ అయ్యేటప్పుడు మా సీనియర్స్కి ఐబిఎం కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ ఇలా 2 కంపెనీలు వచ్చాయి. అండ్ ఆఫ్ క్యాంపస్లు కూడా చీరాల్లో వెళ్ళేవాళ్ళు. సో మేబీ వస్తున్నాయి కదా బెటర్గానే అనుకొని మేము జాయిన్ అయ్యాము. వన్స్ మేము జాయిన్ అయిన తర్వాత హెచ్ఆర్ మేనేజర్ ఎవరైతే మనకి ప్లేస్మెంట్ ఇన్ఛార్జ్ ఉంటాడో ఆయన చేంజ్ అయ్యాడు. సో ఆయన చేంజ్ చేయడం వల్ల వచ్చే కంపెనీలు కూడా ఆగిపోయినాయి. అండ్ అప్పుడు మార్కెట్ డల్గా ఉంది. సో వచ్చే కంపెనీలు కూడా చాలా తగ్గిపోయాయి. అండ్ మేము అట్లానే ఇంకా మెల్లగా ఇంజనీరింగ్ అయిపోయింది మాది. సో నాకు 70% వచ్చింది ఇంజనీరింగ్లో, 70+. దాని తర్వాత జాబ్ అనేది ఎట్లాగా అనేది దానికోసం నేను చూస్తూ ఉండేవాడిని. వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేవాడిని. నేను చదివింది ఈసీఈ, కానీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని చెప్పి సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేవాడిని. లైక్ జావా డెవలపర్గా కానీ, లేదంటే సి డెవలపర్గా కానీ, C++ డెవలపర్ కానీ ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉండేవాడిని. ఇంటర్వ్యూస్కి వెళ్ళటం ఫస్ట్ రౌండ్ మటుకు కంపల్సరీ పాస్ అయ్యేవాడిని, ఎందుకంటే అది యాప్టిట్యూడ్ టెస్ట్ ఉండేది. మాకు యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద మా క్లాసెస్ జరిగాయి కాలేజీలో. సో యాప్టిట్యూడ్ రీజనింగ్లో మేము బాగా ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళం. సో మాకు యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఈజీగా క్లియర్ అయిపోయేది రౌండ్. నెక్స్ట్ ఎప్పుడైతే టెక్నికల్ రౌండ్కి వెళ్ళామో వాళ్ళు బేసిక్ అడుగుతారు క్వశ్చన్స్, లైక్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఏంటి, వర్చువల్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఇట్లాంటి మనకి బేసిక్ కొన్ని క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ కూడా నేను మన వెబ్సైట్లో కూడా పోస్ట్ చేశాను. లైక్ 30+ ఏం క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుతారు అనేది. సో మీరు చెక్ చేయండి ఒకసారి వాటిని. సో ఈ అడిగినప్పుడు మనకి ఏమంటారు, జస్ట్ బట్టి కొట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం. బేసిక్ క్వశ్చన్స్ ఏముంటాయని చెక్ చేసుకొని అది వాళ్ళకి నచ్చేది కాదు. అండ్ జాబ్ నుంచి బయటకు వచ్చేవాడిని, లైక్ ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చేవాడిని అండ్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయేది. సో అప్పుడు అనుకుంటా ఉండేవాడిని, ఎందుకు వెళ్తున్నాను, ఏం చదివింది ఈసీఈ, చేయాలనుకున్న సాఫ్ట్వేర్, కానీ సాఫ్ట్వేర్లో కోర్స్ ఏమీ రాదు. జస్ట్ సి, జావా అనేది మనకి మనందరికీ తెలుసు. లైక్ ఈసీఈ స్టూడెంట్స్కి కాలేజ్ కరికులంలో ఈ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, సి అండ్ జావా. ఇప్పుడు మేబీ పైథాన్ కానీ ఏదైనా నేర్చుకునే ఆప్షనల్ ఉండొచ్చు. సో అప్పుడు అట్లానే నేను 1 year వేస్ట్ చేశాను. ఇంటర్వ్యూస్కి వెళ్ళటం, ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవ్వడం, ఇంటికి రావడం. వెళ్ళేటప్పుడేమో వచ్చిద్ది అనుకుంటాం, కానీ మనకి ఏమీ రాదు. జీరో నాలెడ్జ్తో ఇంటర్వ్యూకి వెళ్తే ఏమీ రాదు. సో అప్పుడు నేను వెక్టర్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, అది హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉండిద్ది. వెక్టర్లో మా క్లాస్మేట్ ఒకళ్ళు జాయిన్ అయ్యారు. సో వాళ్ళు చెప్పారు వెక్టర్ ఇన్స్టిట్యూట్ ఇది బాగుంటుంది. అప్పటి వరకు నాకు ఇన్స్టిట్యూట్స్ అంటే అబ్బో ఇన్స్టిట్యూట్స్కి మనం డబ్బులు కడతాము, వాళ్ళు ఏదో కోర్సు నిలుపుతారు, అది ఫీజు కూడా అప్పట్లోనే అది 50-60K ఉంది. అండ్ వాళ్ళు కోర్స్ చెప్తారు. ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఎవరు, ఎందుకు ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకోవడం. మామూలుగా అయితే హైదరాబాద్లో కోర్సులు 10K 5K కోర్సు వచ్చేసిద్ది. మీరు జావా నేర్చుకోవాలన్నా 10,000, మహా అయితే 20,000. కానీ ఈ ఇన్స్టిట్యూట్స్లో 40,000, 50,000, 70,000 కూడా తీసుకుంటారు వాళ్ళు. ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ అని నేను కూడా అనుకుంటా ఉండేవాడిని. సో అప్పుడు మా క్లాస్మేట్ చెప్పిన తర్వాత నేను అందులో వెక్టర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. అది 6 months కోర్స్, అప్పుడు ఎంబెడెడ్ కోర్సు. వాళ్ళు క్లియర్గా నాకు C++, లైనెక్స్ అన్ని నేర్పుతారు అండ్ మైక్రో ప్రాసెసర్. ఎందుకంటే ఈసీ కాబట్టి వస్తే హార్డ్వేర్కి అయినా వెళ్ళొచ్చు, ఎలక్ట్రానిక్స్ వైపు అయినా వెళ్ళొచ్చు, లేదా సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు. అందుకే చాలామంది ఈసీ ఎందుకు జాయిన్ అవుతారు అంటే వస్తే సాఫ్ట్వేర్ లేదంటే హార్డ్వేర్, మనకి 2 ఆప్షన్లు ఉంటాయని చెప్పి వెళ్తారు. సో అలానే నేను కూడా ఈసీఏ చేశాను ఇంజనీరింగ్లో. సో దాంతో అప్పుడు నాకు వెక్టర్ ఇన్స్టిట్యూట్కి చాలా ప్లేస్మెంట్స్ వచ్చినాయి. సో అందులో హువావే కంపెనీలో జాయిన్ అయ్యాను, చైనీస్ కంపెనీ అది. వాళ్ళు డైరెక్ట్గా డెవలపర్ రోల్ ఇచ్చారు C++ మీద. సో నేను అట్లా C++లో కంటిన్యూ అయ్యాను. అండ్ వన్ మోర్ పాయింట్, మీలో ఈ C++ గురించి నేను ఒక నెక్స్ట్లో ఒక ఫుల్ వీడియో చేస్తాను. చాలామంది C++ని నెగ్లెక్ట్ చేస్తారు. అసలు C++ మీద జాబ్స్ ఉంటాయా, అసలు C++ ఉందా అని చాలామంది మీలో అనుకుంటూ ఉంటారు. C++ ఓల్డ్ టెక్నాలజీ, అసలు C++ మీద జాబ్సే ఉండవు అని. అందరూ జావా, ఇప్పుడు లేటెస్ట్ పైథాన్. సో ఈ రెండింటి మీద అందరు వెళ్తున్నారు, C++ని వదిలేస్తున్నారు. సో C++ అనేది చాలా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఉంటుంది, ప్రతి గేమింగ్ కంపెనీలో ఉంటుంది. దీని గురించి నేను కంప్లీట్ వీడియో నెక్స్ట్ చేస్తాను. సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. సో దాని గురించి కూడా నేను చెప్తాను. సో అలా నేను ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా నేను జాబ్ తెచ్చుకున్నాను. సో బెంగళూరులో
సో నా జర్నీ అలా బీటెక్ టైర్ 3 కాలేజీలో చదివినా కూడా ఒక ఇన్స్టిట్యూట్లో నేను నేర్చుకోను. ఎందుకంటే కాలేజీలో మనకు నేర్పేది వెరీ వెరీ లిటిల్. సో కాలేజీలో మనకి బేసిక్స్ నేర్పుతారు. ఇప్పుడు రీసెంట్గా నేను కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడితే లైక్ ఎగ్జాంపుల్గా లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, లింక్డ్ లిస్ట్ ఎలా వర్క్ అయిద్దనే చెప్తారు. వాళ్ళు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ అడుగుతారు, టాప్ 5 క్వశ్చన్స్ ఆర్ టాప్ 10 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ డిఎస్ఏ టాపిక్ అనేది ఎవరు చెప్పరు కాలేజీల్లో. అది మనం మన ఎక్స్పీరియన్స్ ద్వారా, లేదంటే మనం కంపెనీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళని, ఇది మనం ఫైనల్ ఇయర్లో కానీ మనం ఈ పాయింట్కి వచ్చామంటే చాలా లేట్ అయిపోద్ది. ఎప్పుడైతే మనం డిఎస్ఏ మీకు సబ్జెక్ట్ ఉంది, డిఎస్ఏ అప్పుడే మీరు కానీ టాప్ 5 క్వశ్చన్స్ టాప్ 10 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మ్యాక్సిమం అయ్యే అడుగుతారు ఇంటర్వ్యూలో ఎవరైనా సరే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి క్వశ్చన్స్ అడుగుతారు. మిమ్మల్ని ఏదో హార్డ్ క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని ఏదో మీరు రిజెక్టెడ్ అని చెప్పడానికి ఎవరు ఇంటర్వ్యూ తీసుకోరు. ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికే వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు. సో మనం టాప్ 10 క్వశ్చన్స్, ప్రతి టాపిక్లో ఒక 10 క్వశ్చన్స్ కానీ మనం ప్రిపేర్ అయితే సో మనకి ఈజీగా ఈ ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్స్ ఏంటి, డిఎస్ఏలో ఏ టైప్స్ ఆఫ్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఏ క్వశ్చన్లు అడుగుతారు అనేది సో మనం రాబోయే వీడియోలో మనం చెక్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్, చాలామంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మేము కూడా ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాం, ఇంటర్వ్యూ ప్యానల్స్లో వాటిల్లో. వాళ్ళ రెజ్యూమ్లో చూస్తేనేమో లైక్ వాళ్ళు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించామని చెప్పి వాళ్ళు రెజ్యూమ్స్లో పెడుతున్నారు. లైక్ లీడ్ కోడ్లో 500 ప్రాబ్లమ్స్, 600 ప్రాబ్లమ్స్, అండ్ హ్యాకథాన్ ర్యాంక్లో అయితే నేను టాప్లో వచ్చాను, టాప్ 10లో ఉన్నాను, 30లో ఉన్నాను. ఇలా వాళ్ళ రెజ్యూమ్స్ చూస్తేనేమో అసలు వీళ్ళు మహామేధావులు అని అనుకుంటాం రెజ్యూమ్ చూడంగానే. కానీ మనం అడిగే బేసిక్ క్వశ్చన్సే వాళ్ళకి రావు. సో ఇది ఒక డ్రాబ్యాక్. బేసిక్గా మనకి పిల్లర్ స్ట్రాంగ్గా లేకుండా మీరు విల్లా కడదాం అనుకున్నా, లేదంటే స్మాల్ బిల్డింగ్ కడదాం అనుకున్నా కూడా కూలిపోద్ది. సో పిల్లర్స్ అనేవి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు బేసిక్సే అడుగుతారు. మిమ్మల్ని ఎవ్వరు మీరు ఇప్పుడు రైట్నో కూర్చొని నాకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయి, లేదంటే ఇంకోటి అప్లికేషన్ క్రియేట్ చేయని ఎవరు అడగరు. మేము బేసిక్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో మీకు తెలుసా లేదా, ఏ టాపిక్లోని అసలు ఆ టాపిక్స్ పేరు తెలుసా లేదా. సో ఇలా మాత్రమే మిమ్మల్ని ఇంటర్వ్యూలో టెస్ట్ చేస్తారు. అండ్ ఇది ఎలాగంటే డిఎస్ఏలో అసలు మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అనేది చాలామందికి తెలియదు. మీరు చెక్ చేసుకోండి మీ యొక్క ఫ్రెండ్స్ని. అసలు డిఎస్ఏలో ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడుగుతారో, అసలు ఏ టాపిక్స్ ఉన్నాయి అనేది కూడా మనకి సార్ట్అవుట్ చేయరు. ఇప్పుడు డిఎస్ఏలో మనకి సపోజ్ 18 టాపిక్స్ నేను డిజైన్ చేసుకుంది, 18 టాపిక్స్ డిజైన్ చేసుకున్నాను. అందులో ఏ ఈజీ, ఏ మీడియం, లైక్ ఏ టాపిక్స్ అనేవి మనకి హార్డ్ అనేది నేను నీట్గా సార్ట్ చేసి, ఈ టాపిక్స్లో మనకి ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా అడుగుతారు అనేది కూడా నేను డిజైన్ చేశాను. దాన్ని కూడా నేను మీకు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రిపేర్ అవ్వండి జాగ్రత్తగా, నీట్గా బేసిక్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటే ప్రిపరేషన్ అనేది మనకి 2 to 3 months పట్టింది. కానీ మనం ఏం చేస్తామంటే యూట్యూబ్లో వాటిల్లో 12 hours ఇన్ C++, 24 hours ఇన్ పైథాన్, ఆర్ 1 day జావా స్క్రిప్ట్. అది ఇంపాసిబుల్. అది మీకు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు 2 monthsలో జావా చెప్తా అంటారు. అంటే 60 days చెప్తున్నారు, అంటే 60 hours ఆర్ 70 hours చెప్తారు. 70 hours కాన్సెప్ట్ని మీకు 6 hours ఆర్ 12 hours వాళ్ళు తగ్గించి చెప్పాలి అంటే ఎన్ని టాపిక్స్ చెప్పగలరు, చెప్పిన ఆ టాపిక్స్లో ఎంత డెప్త్కి వెళ్ళగలరు మీరే ఆలోచించండి. సో అందుకే అంటారు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళండి ఎందుకంటారంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో వెళ్తాయి, ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో, ప్రాపర్ వేలో. సో దానివల్ల ఏంటంటే మనం ఒక 10 మంది, ఒక 50 మందిలో కూర్చొని మనం డౌట్స్ అడగడం కానీ, దానివల్ల మనకి ప్లస్ మనం డబ్బులు పే చేస్తున్నాం కాబట్టి మనం కంపల్సరీగా వెళ్తాం. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ బయట సిచ్యువేషన్స్లో ఫ్రీగా చెప్తే ఎవడూ నేర్చుకోడు, ఒక్కళ్ళు కూడా నేర్చుకోరు. ఫ్రీ రేపు చేద్దాంలే, యూట్యూబేగా రేపు చూద్దాం, ఇంకోటి ఎల్లుండి చూద్దాం అని చెప్పి మొత్తం 2 days చూస్తారు, 1 week మర్చిపోతారు, మళ్ళీ 8th day ఆర్ 10th day మళ్ళీ 0, మళ్ళీ మొదటి నుంచి చూడాలి. సో దీనివల్ల ప్రిపరేషన్ అనేది లేకుండానే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. అండ్ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిన తర్వాత చాలామంది డిప్రెషన్గా ఫీల్ అవుతారు. ఎందుకు ఇంటర్వ్యూస్లో రావట్లేదు, ఇంత పర్సంటేజ్ వచ్చింది, మరి అంత పర్సంటేజ్ వచ్చినప్పుడు నీకు బేసిక్స్ రావు అంటాం అనేది ఎంత కరెక్ట్? నీకు 9%, 9.5% ఉన్నప్పుడు నీకు బేసిక్స్ రాకుండా 9.5% ఎలా వస్తుంది? మరి ఒకసారి మనమే ఒకసారి ఆలోచించుకొని పేపర్ మీద అసలు మనకి ఏమొచ్చు, మనకేమి పర్సంటేజ్ అనేది మిమ్మల్ని ఇంటర్వ్యూ హాల్లోకి తీసుకెళ్తుంది అంతే.
యూనివర్సిటీస్లో వాటిల్లో పర్సంటేజ్లు అనేవి తెగొస్తాయి. ప్రతి ఒక్కరికి 9 తక్కువ ఎవరికి రావు. మా టైంలో 70 రావడానికే అసలు చాలా కష్టపడితే కానీ ఆ 7 అనేది దాటతల్లా. ఇప్పుడు మీరు ఏ యూనివర్సిటీ స్టూడెంట్‌నైనా అడగండి. మీ దగ్గరలో ఉన్న ఏ యూనివర్సిటీ స్టూడెంట్‌కైనా లైక్ కేఎల్‌యూ, ఎస్ఆర్ఎం, విట్ ఎవరినైనా అడగండి 9, 9.5, 9.6 10 ఎవరు చెప్పట్లేదు కానీ 9.9 వరకు వెళ్తున్నారు అందరూ. అంత వెళ్తున్నా కూడా వాళ్ళకి ఇంటర్వ్యూల్లో బేసిక్స్ క్వశ్చన్స్ ఫస్ట్ రౌండ్లోనే ఫెయిల్ అయిపోతున్నారు. సో అంటే ఎక్కడ డ్రాబ్యాక్ అనేది మీకు మీరే కొంచెం అనలైజ్ చేసుకోవాలి. అండ్ ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఇంటర్వ్యూలో అడిగేది మీకు సపోజ్ 5 లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఇంటర్వ్యూలో అడిగేది లెవెల్ 2, లెవెల్ 3 మాత్రమే అడుగుతారు. లెవెల్ 5 క్వశ్చన్స్ మిమ్మల్ని ఎవరు అడగరు ఇంటర్వ్యూలో. హార్డ్ క్వశ్చన్స్ ఎవరు అడగరు. అడగచ్చు అంటే మేబీ లైక్ స్టార్టప్ కంపెనీ జస్ట్ వాళ్ళు అర్జెంట్ రిక్వైర్మెంట్ నువ్వు జాయిన్ అవ్వగానే నువ్వు ఒకటి క్రియేట్ చేసేయాలనుకుంటేనే హార్డ్ అడుగుతారు. లేదంటే ఎనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేవి మిమ్మల్ని లెవెల్ 2 ఆర్ లెవెల్ 1 ఆర్ లెవెల్ 3 ఈ 3 లెవెల్స్ క్వశ్చన్సే అడుగుతారు. లైక్ మీరు లీడ్ కోడ్ చూసుకుంటే ఈజీ ఆర్ మీడియం క్వశ్చన్సే అడుగుతారు. హార్డ్ క్వశ్చన్స్ ఎవరు మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగరు. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈచ్ టాపిక్ మీద ఈ టాపిక్లో మనకి ఏ మోడల్స్ ఉన్నాయి అనేది మీరు ఒక పేపర్ మీద లేదంటే బుక్లోనో ప్రిపరేషన్ బుక్లోనో నీట్గా డిజైన్ చేసుకోండి, నీట్గా రాసుకోండి. మీరు ప్రోగ్రామ్స్ని బట్టి కొట్టద్దు, కాన్సెప్ట్స్ని బట్టి కొట్టద్దు. ప్రతిదీ ఈజీగా ఉంటుంది. సాఫ్ట్వేర్ అంటే ఇట్స్ ఆల్ సింపుల్ లాజిక్. సాఫ్ట్వేర్ అనేది ఇట్స్ ఎ కామన్ సెన్స్. మీరు జస్ట్ కామన్ సెన్స్తో కనుక ఆలోచిస్తే ఎనీ ఇంటర్వ్యూ క్వశ్చన్ని మీరు క్రాక్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ అనేది లైక్ మాస్టర్ మైండ్ అదేం కాదు. మీరు క్లియర్గా క్వశ్చన్ ఏం అడిగారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనకి ఈ రిజల్ట్ కోసం మన దగ్గర ఏ డిఎస్ఏ కాన్సెప్ట్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. సో ఏ డేటా స్ట్రక్చర్ వాడాలి, ఏ అల్గోరిథం వాడాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి అనేది మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంటే మీరు ఎనీ ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చు. లైక్ సపోజ్ మీరు యుద్ధానికే వెళ్తున్నారు. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, మీరు మహాభారత యుద్ధం చూసి ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గర అస్త్రాలు శస్త్రాలు ఉంటాయి. మీ దగ్గర అస్త్రాలు ఉంటేనేగా మీరు యుద్ధం చేయగలరు. అస్త్రాలు కానీ ఏమీ లేకుండా సింపుల్గా నేను యుద్ధానికి వెళ్ళిపోతాను అంటే ఫస్ట్ బాణానికే ఫట్. సో మీరన్నీ నేర్చుకోవాలి, ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి. లైక్ ద్రోణాచార్యుడు గురువు, కృపాచార్యులు గురువు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు పాండవులు అందరూ. కొంతమంది ఇంకా అప్డేట్ అయ్యి తపస్సు చేసి శివుడి దగ్గర పాశుపతాస్త్రాలు ఇలా అన్ని రకరకాల అస్త్రాలు శస్త్రాలు అన్నీ సంపాదించుకొని యుద్ధానికి వెళ్ళారు. మీరు కూడా ప్రతిదీ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళండి, మీరు కంపల్సరీ క్రాక్ చేస్తారు. పాయింట్ నెంబర్ 7, మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలా వద్దా? ఇప్పటివరకు నేను చెప్పినవి కనుక మీకు కానీ రాకపోద్ది, లైక్ మీకు కానీ ఎనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, డెవలపర్ అవ్వాలి అంటే మీకు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. లైక్ C++, జావా, పైథాన్. మీరు కానీ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకు పర్ఫెక్ట్గా రాకపోతే మీకు కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది అవసరం. ఆర్ మీరు టెస్టింగ్లోకి వెళ్దాం అనుకుంటున్నారు, డెవలపర్ వద్దు అనుకుంటే టెస్టింగ్ కావాలి అంటే మీరు మాన్యువల్ ఆర్ ఆటోమేషన్ కావాలి అనుకుంటే మీరు దీనికి ఇన్స్టిట్యూట్లో అవసరం. లేదు డెవాప్స్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారు, సో డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి అంటే మీరు డెవాప్స్ టూల్స్ కానీ అన్నీ నేర్చుకోవాలి. సో మీకు ఇంజనీరింగ్ 4 ఇయర్స్లో కానీ మీరు ప్రిపేర్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు అని ఇంటర్వ్యూలు ఫెయిల్ అవుతున్నారు అని మీరు అనుకుంటే అప్పుడు మీకు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి అవసరం. ఎందుకంటే అక్కడ ఒక ఫార్మాట్లో మీకు ట్రైన్ చేస్తారు. మీరు ఇప్పటివరకు లక్షలు పెట్టారు, ఇంకో 1,00,000 పెట్టి ఇన్స్టిట్యూట్కి వెళ్ళటమే. మీరు ఏమీ నేర్చుకోకపోతే ఈ 4 ఇయర్స్లో కనుక అసలు మీకు ఏమీ రాదు, జస్ట్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు, జస్ట్ బేసిక్స్ కూడా నాకు రావు అని చాలామంది ఉన్నారు అలా ఆ స్టేజ్లో. అలాంటి వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్ని హెల్ప్ అవ్వచ్చు. పాయింట్ నెంబర్ 8, మనకి ఏ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఓన్లీ వాళ్ళు కోర్సులు మాత్రమే నేర్పుతారు, ప్లేస్మెంట్స్ ఇవ్వరు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి వీటిల్లో కోర్సులు నేర్పుతారు అండ్ కంపెనీస్ కూడా వాళ్ళ ఇన్స్టిట్యూట్స్కి వస్తాయి ఫర్ ప్లేస్మెంట్స్. సో ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఏ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే మీకు బెనిఫిట్ అనేది మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ మీరు లైక్ గూగుల్లో కానీ లేదంటే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి కూడా చెక్ చేయండి. ఇన్స్టిట్యూట్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. హైదరాబాద్లో ఉంది ఇప్పుడు మీకు దుర్గా సాఫ్ట్ కానీ లైక్ నరేష్ ఐటీ కానీ వీళ్ళ ఫీజులు వచ్చేసి 10K 20K 30K ఇలా ఉంటాయి ఫీజులు. లైక్ ఎనీ ఫుల్ స్టాక్ కానీ జావా కానీ పైథాన్ కానీ సో ఇలా ఉంటాయి.
సో నాకు తెలిసినంత వరకు వీళ్ళు ప్లేస్మెంట్స్ ఏమెవరు, కాకపోతే వీళ్ళు బాగా చెప్తారు. సో మీకు వన్స్ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ అవుతాయి మొత్తం ఏ టు జెడ్. అసలు ప్రోగ్రామింగ్లో ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు వీళ్ళు బాగా ట్రైన్ చేయగలరు. ఇంకా చాలా ఉన్నాయి. ఏమన్నా మీకు తెలిసిన బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే కామెంట్ చేయండి, ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. సో ఇదేది పెయిడ్ కాదు. సో ఇది ఎవరు నాకు డబ్బులు ఇచ్చింది కాదు. సో నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను. మీరే వెళ్ళి చెక్ చేసుకొని మీకు కానీ నచ్చితే మీరు నేర్చుకోండి. మీకు ప్రిపరేషన్లో మీకు ఉంటారో మీ కోర్స్ ఏమైనా నేర్చుకోవాలి అని మీరు అనుకుంటే హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. లేదు మాకు ప్లేస్మెంట్స్ కూడా కావాలి అంటే లైక్ నేను బేసిక్గా పర్సనల్గా నేను వెక్టర్ ఇన్స్టిట్యూట్లో నేను చేశాను. సో నాకు అది బెనిఫిట్ అయ్యింది. సో కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఫీజులు కూడా బాగానే పెరిగినట్టే ఉన్నాయి. సో అండ్ సిడాక్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఒకటి ఉంది. ఇది ఓన్లీ ఫర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్కి. సో వీళ్ళు ఇది గవర్నమెంట్ రన్ చేసిద్ది. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వాళ్ళ ఏవే మనకి కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్స్ డ్యూరేషన్ ఏంటి, అది ఎలా చెప్తారు అనేది కూడా మనకు ఉండిద్ది. సో మీరు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మీరు చెక్ చేసుకొని మీకు ఏది ఫీజిబుల్ కాదు, లేదు మీ ఫ్రెండ్స్తోనూ ఆల్రెడీ అందులో చేస్తున్న మీ సీనియర్స్ని కనుక్కొని మీరే చెక్ చేసుకోండి. ఎందుకంటే వితౌట్ ప్రిపరేషన్ ఇంటర్వ్యూలకు మటుకు వెళ్ళొద్దు. లేదంటే మీరు యూట్యూబ్లో ప్రిపేర్ అవ్వండి. మీరు అనుకుంటున్నారు యూట్యూబ్లో, లేదంటే మనకి ఆర్బీఆర్ సార్ అని, మనకి ఆర్బీఆర్ అంటే రావుల రవీంద్రబాబు గారు, ఆయనది ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. సో ఆయనకి మీరు ఆర్బీఆర్ యాప్ కూడా ఉంటుంది, ఆయన వెబ్సైట్ ఉంది, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఆయన కూడా ఆయన దగ్గర స్టూడెంట్స్ అంటే గూగుల్లో అండ్ మైక్రోసాఫ్ట్లో పనిచేసే వాళ్ళు ఆయన స్టూడెంట్స్. అండ్ గేట్లో నాకు తెలిసి టాప్ 100లో ఒక 20 to 30 స్టూడెంట్స్ ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళే ఉంటారు. అండ్ పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా ఆయన స్టూడెంట్సే ఉంటారు. సో ఆయన ఇన్స్టిట్యూట్లో కూడా మీరు చెక్ చేసుకోండి. ఆర్బీఆర్ పేరు వచ్చేసి ఆర్బీఆర్, ఆయన యాప్ కూడా ఉంది. వాళ్ళు కోర్సులు కూడా స్టార్ట్ చేశారు. లైక్ గేట్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి మీకు థర్డ్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా మీరు గేట్ ప్రిపేర్ అవుదాము అనుకుంటే ఇది బెస్ట్ చాయిస్. అండ్ వీళ్ళు డిఎస్ఏ కూడా నేర్పుతారు, లైక్ పైథాన్, C++, జావా, వీటిల్లో కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ వేలో కనుక మనం ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూస్లో మనం క్రాక్ చేయగలం. సో ఇది మటు గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి యూట్యూబ్లో కూడా చాలామంది ఉన్నారు, లైక్ చాలా బెస్ట్ టీచింగ్ ఉన్నారు, లైక్ అప్నా కాలేజ్ అని. సో వీటి గురించి కూడా నేను నెక్స్ట్ చెప్తాను. అసలు యూట్యూబ్లో మనకి ఏమేమి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎట్లా ఏ టాపిక్స్ బాగా చెప్తారనేది కూడా. వీటన్నిటికీ కనీసం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనకు వచ్చి ఉండాలి. మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి కూడా రాకుండా మనము ఇవన్నీ చూసి మనకు అర్థం కాదు బేసిక్గా. మేబీ మీరు హైలీ టాలెంట్ అయితే మీకు అర్థమైద్ది. సో యూ కెన్ గో ఫర్ ఇట్. సో యూట్యూబ్లో కూడా ఫుల్ కోర్సెస్ ఉన్నాయి, లైక్ C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, ఆర్ యుడిమీలో కోర్సెస్ ఉన్నాయి. సో వీళ్ళు ప్లేస్మెంట్స్ ఏమెవరు, వీళ్ళు జస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారు, ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ అన్నీ. సో ఏదైనా ఇది 2 to 3 months అనేది పట్టిద్ది ఎనీథింగ్. సో మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోండి. ఎనీథింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని ఏమీ లేదు, ఆర్ యూట్యూబ్లో చేయకూడదు అని కూడా లేదు. సో మీరు యుడిమీ కోర్సెస్ ఉన్నాయి, ఆర్బీఆర్ యాప్ ఆన్లైన్ క్లాస్, ఇన్ క్లాసెస్ నేను అటెండ్ అయ్యాను. డిఎస్ఏ కూడా జస్ట్ అలా ఏంటి అనేది. ఆర్బీఆర్ సార్ డిఎస్ఏ క్లాసెస్ అయితే అది 5K స్టార్ట్ అవుతాయి కొన్ని క్లాసులు. డిపెండ్స్ ఆన్ బ్యాచెస్, డిపెండ్స్ ఆన్ కోర్సెస్, అట్లా చాలా ఉంటాయి. సో మీరు మీ యొక్క కమిట్మెంట్ ఎలాగుంది, మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది, మీ యొక్క మైండ్ స్ట్రాటజీ ఎలా ఉంది, దాన్ని బట్టి మీరు స్టెప్ తీసుకోండి. సో బాగా ప్రిపేర్ అవ్వండి, ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూస్కి వెళ్ళొద్దు. వెళ్ళి అవ్వలేదు కదా అని చెప్పి డిప్రెస్ అవ్వద్దు. లైక్ కోర్స్ డ్యూరేషన్ నేను చెప్పాను 3 to 6 months ఉంటాయి. ఫీజ్ అనేది ప్లేస్మెంట్ ఉంటే ఎక్కువ ఉండిద్ది, ప్లేస్మెంట్స్ లేకపోతే తక్కువ ఉండిద్ది. పాయింట్ నెంబర్ 10, మార్కెటింగ్ జాబ్ ట్రాప్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వన్స్ మీరు ఫైనల్ ఇయర్ అయిపోతుంది, మీకు ఏమీ జాబ్ రాలేదు అంటే మనకు ఎవరో ఒకరు తగులుతారు. ఎవరో అంటారు, ఏదో గ్రహం నుంచి వచ్చినట్టు తగులుతాడు ఒకళ్ళు, తగిలి మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. మార్కెటింగ్, నీకు జాబ్ వచ్చేసిద్ది, నీకు జాబ్ వచ్చిందంటే నువ్వు మీ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వవు, లేదంటే బీటెక్ అయిన తర్వాత కూడా మీ నాన్నగారిని మేము 500 రూపాయలు అడగాలి, లేదంటే 1000 రూపాయలు నువ్వు చేయి చాచాలి. అది చాచకపోతే అది చాచినప్పుడు ఆయన్ని ఇంకా ఒక రకంగా చూస్తారు. ఆ చూపును నువ్వు చూడగలవా, భరించగలవా అని చెప్పి మీకు కొన్ని డైలాగులు వేస్తారు. ఆ డైలాగులు వేయగానే మీరు ఇంకా టెన్షన్ వచ్చేసిద్ది, అబ్బో మనకి ఏదైనా జాబ్ వచ్చేయాలి అని చెప్పి మార్కెటింగ్ జాబ్లోకి మీరు వెళ్ళిపోతారు.
మార్కెటింగ్ జాబ్ ఫస్ట్ 1 మంత్ బాగానే ఉండిద్ది, మిమ్మల్ని ఎవరు ఏమనరు. సెకండ్ మంత్ నుంచి మీకు టార్గెట్స్ ఇస్తారు. మీరు ఇన్ని సేల్స్ చేయాలి, అంటే ఇన్ని ఫోన్ కాల్స్ చేయాలి, రోజుకి 100 ఫోన్ కాల్ చేసి వాళ్ళ నంబర్లు రాయాలి. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి. దీన్ని నేనేమి తప్పంటలేదు. కానీ ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ ఒక 12 లక్షలు 15 లక్షలు ఆర్ 10 lakhs అబోవ్ మీ బీటెక్కి మీరు ఖర్చు చేసుకొని 15,000 20,000 మార్కెటింగ్ జాబ్కి వెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి. అండ్ మళ్ళీ మీ పర్సంటేజ్ బీటెక్లో 9 ఉండిద్ది, 9.5 ఉండిద్ది. ఒకసారి మీరే ఆలోచించుకోండి, మీరు చేస్తుంది స్టెప్ రైటా రాంగా అని. ఆ జాబ్ చేయొచ్చు ఎప్పుడు, ఇంకా మీ దగ్గర ఇంక ఏ ఆప్షన్ లేదు, అసలు మీ దగ్గర టాలెంట్ లేదు, టాలెంట్ జీరో. అందులో కూడా డబ్బులు రావంటే అందులో కూడా డబ్బులు వస్తాయి. ఎనీథింగ్ మీకు మనీ అనేది వస్తూనే ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ అది 20 ఉండొచ్చు, మేబీ 1 year 2 years మెల్లగా 30 40 50 అప్ టు 1 lakh అనేది మీరు 10 yearsలో మీరు మేనేజర్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మీకు అవసరం, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మీకు అవసరమైంది అన్నప్పుడు మీరు వెళ్ళి చేసుకోండి, తప్పేమీ లేదు. కానీ బీటెక్ అయిన నెక్స్ట్ డేనే నాకు జాబ్ లేకపోతే మా ఇంట్లో ఇలా అంటారని చెప్పి మీ ఫ్రెండో ఎవరో చెప్తే మీరు వెళ్ళటం అనేది చాలా రాంగ్. అదే మీరు ఒక 3 years 4 years మార్కెటింగ్ జాబ్ అనేది ఎప్పుడు ఉండిద్ది, అదేమి మీకు లేకుండా ఉండిద్ది అని నేనైతే ఏమన్నా. సో 20,000 జీతం ఇచ్చి మీ చేత ఫోన్లు చేపించడానికి ఇలాంటివి జాబ్స్ అనేవి ఉంటాయి. సో మీరు 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టుకొని అసలు ఏమి ట్రై కూడా చేయకుండా ఏదో 4 ఇంటర్వ్యూలకు వెళ్ళాలి, 10 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, 10 ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయిపోయాను అంటే ఇంక నా లైఫ్ అయిపోయింది, ఇంక నాకు జాబే రాదు, నా దగ్గర టాలెంట్ లేదు అని అనుకొని మీరు డిసైడ్ అయిపోయి మార్కెటింగ్ జాబ్ వెళ్ళటం అనేది ఒక ట్రాప్. ఈ ట్రాప్ నుంచి మీరు బయటపడండి. అదే మీకు 4-5 years అది మీకు ఏమీ రాదు, ఇంకా మీకు ఓకే, మీకు జాబ్ రావట్లేదు, మేబీ లక్ బేస్డ్, ఇంకా మీకు టాలెంట్ ఉంది, మేబీ టాలెంట్ ఉన్నా కూడా మీకు అవకాశం రావట్లేదు అనుకుంటే ఇంకప్పుడు అది మీ చాయిస్, ఇంక మీరు అప్పుడు వెళ్ళొచ్చు. అండ్ మీరు మార్కెటింగ్కి వెళ్ళాలి అనుకుంటే బీటెక్ మీద వెళ్ళటం దేనికి, ఎంబీఏ చేసుకుని ఎంబీఏ మీద వెళ్ళండి. ఇప్పుడు మీకు పొజిషన్ ఉండిద్ది, శాలరీ కూడా స్టార్టింగే 50,000 అబోవ్ ఇస్తారు మీరు ఎంబీఏ చేస్తే. మీరు బీటెక్ చేసుకొని 10 లక్షలు 12 లక్షలు పెట్టి 20,000 జీతానికి వెళ్ళే బదులు ఎంబీఏ చేసుకొని 2 ఏళ్ళు చేసుకొని అప్పుడు మార్కెటింగ్లోకి వెళ్ళండి. అందులో స్పెషలైజేషన్ చేసుకోండి, ఫినాన్స్ ఆర్ మార్కెటింగ్ అనేది చేసుకొని ఆర్ మార్కెటింగ్ మీదే మీరు తీసుకొని మీరు అప్పుడు వెళ్ళండి. మీకు అంతగా మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మార్కెటింగ్లో డబ్బులు వస్తాయి, దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంబీఏ చేసుకోండి, ఎంబీఏ చేసుకొని అప్పుడు వెళ్ళండి, మీకు అది హెల్ప్ అయ్యిద్ది. ఎంబీఏ కూడా మళ్ళీ ఏ కాలేజీలో చేయాలి అనేది కూడా మనం నెక్స్ట్ చూద్దాం. ఎంబీఏ కూడా మనకి పెద్ద మనకి బిట్స్ పిలాని కానీ లేదంటే క్యాట్ ఆర్ మ్యాట్ ఎగ్జామ్లు రాసుకొని మన పెద్ద కాలేజీల్లో ఐఏఎంలో వాటిల్లో చేస్తే మీకు స్టార్టింగే 1 lakh ఆర్ 1.5 lakh దాకా స్టార్టింగే ఉండిద్ది. అంటే పర్ మంత్ 10-15 lakhs ప్యాకేజ్ దాంట్లో కూడా వస్తాయి. మీకు అంతగా మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, బిజినెస్ అనలిస్ట్ రోల్స్, ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రతి టీంలో 2 బిజినెస్ అనలిస్టులు ఉంటారు, వాళ్ళు ఎంబీఏ వాళ్ళే ఉంటారు. మీరు డైరెక్ట్గా ఎంబీఏ చేసుకుంటే మీకు బీఏ రోల్ సాఫ్ట్వేర్ కంపెనీలో వస్తాయి. లేదు నాకు బీఏ రోల్ ఇష్టం లేదు అనుకుంటే మీరు మార్కెటింగ్ హెడ్, మార్కెటింగ్ లీడర్ చేసుకోండి. దానికి కూడా మళ్ళీ Tier 1 కాలేజీలో చదివితేనే మీకు ఎక్కువ ప్యాకేజీలు వస్తాయి. మీరు Tier 2 Tier 3 ఎంబీఏలో కూడా సేమ్ Tier 1 Tier 2 Tier 3 ఎనీ డిగ్రీకే సేమ్గా ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ఏ టైర్ కాలేజీలో చదువుతున్నారనే దాన్ని బట్టి మీకు మీ నెక్స్ట్ అనేది మీ స్టార్టింగ్ కెరియర్ అనేది డిసైడ్ అయ్యిద్ది. అదే ఏ కాలేజీలో చదివినా ఏ జాబు రాలేదంటే మళ్ళీ అందరూ ఒకటే, మళ్ళీ వేట మొదలెట్టాలి. సో దీన్ని బట్టి మీరు ఈ ట్రాప్లో అనేది పడద్దు, మార్కెటింగ్ ట్రాప్లో అనేది మీరు పడద్దు. మార్కెటింగ్ చేసుకోండి, మీకు నచ్చితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. అంతేగాని మా ఇంట్లో ఇది అంటారు, మీ నాన్నగారు ఇది అంటారు, మీ సొంతలో ఇది అంటారు, మీ ఏరియాలో ఇది అంటారు, ఎవరేమనరు. 4 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని అంటారు, అబ్బాయి బీటెక్ చేసుకొని మార్కెటింగ్ చేస్తున్నాడు, బీటెక్ చేసుకొని అమ్ముకుంటున్నాడు, తర్వాత మిమ్మల్ని అంటారు. మళ్ళీ అప్పుడు అంటారు, ఇప్పుడు వాళ్ళు అనేవాళ్ళు అంటానే ఉంటారు, అనేవాళ్ళని నువ్వు ఎవరు ఆపలేవు. సో మీకేం కావాలి, మీలో టాలెంట్ ఏంటి, మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, మీ లైఫ్ మీరు ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోండి. సో ఇది ఎవరి మనోభావాలు కించపరచట్లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, మార్కెటింగ్ కూడా గుడ్డే, అన్నీ కరెక్టే. కానీ మార్కెటింగ్ చేయాలనుకుంటే ఎంబీఏ చేసుకోండి, మీకు ఆప్షన్ ఉంటే ఎంబీఏ చేసుకొని అప్పుడు మార్కెటింగ్లోకి వెళ్ళండి. సో దానివల్ల మీకు ప్యాకేజ్ అనేది ఎక్కువ ఉండిద్ది, అంతే. పాయింట్ నెంబర్ 12, ఫేక్ ఎక్స్పీరియన్స్ వర్సెస్ రియల్ ప్రాజెక్ట్స్. నేను ఎట్లానే చెప్పాను, వితౌట్ ప్రిపరేషన్ ఆర్ వితౌట్ ఇన్స్టిట్యూట్లకు వెళ్ళకుండా మనకి ఏమీ రాకుండా
మనం ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వేస్ట్ చేసేసిన తర్వాత అప్పుడు మనం ఏదో నేర్చుకొని ఒక టూల్ నేర్చుకొని అప్పుడు మనం ఎస్ఏపీలో ఏదో ఒక టూల్ నేర్చుకొని మన ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతానికి చూస్తాం. ప్రజెంట్ ఉన్న సినారియోలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో కానీ మీరు దొరికితే మీకు బ్లాక్ మార్క్ వేస్తారు, మీరు వేరే పెద్ద పెద్ద కంపెనీస్కి ఇంటర్వ్యూ కూడా మీరు వెళ్ళలేరు. సో కాబట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్ లేకుండానే మీరు చూసుకోండి. లేదా నేను చెప్పినట్టు మీరు వెల్ టాలెంటెడ్ అయితే మనకి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనేవి మీరు డిజైన్ చేసుకుని అది మీ రెజ్యూమేలో మీరు పెట్టుకోండి. సో దానివల్ల కూడా మీకు రెజ్యూమ్ అనేది టాపిక్ అయింది. ఎనీ కంపెనీ మీరు మీ రెజ్యూమ్ పంపిస్తే మీరు కానీ రియల్ ప్రాజెక్ట్స్ కనుక చేసినట్లయితే మరి ఫుల్ లెంత్ కాకపోయినా అంటే మీ కాన్సెప్ట్స్ వచ్చు అనేది వాళ్ళకి అర్థమైంది ఎదుటి వాళ్ళకి. సో అప్పుడు మీ రెజ్యూమ్ అనేది టాపిక్ అయింది. సో ఇది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ని అవాయిడ్ చేయండి. బై మిస్టేక్ మీరు ఫేక్ కానీ మీరు వెళ్తే 1 year 2 years వెళ్ళిపోయి ఆ ఫేక్ తీసేసి ఒరిజినల్ ఎక్స్పీరియన్స్తో జాబ్ చేంజ్ అవ్వండి. లేదంటే రిస్క్లో పడిపోతారు అండ్ మీ కెరియర్కే అది ఎండ్ కార్డ్ పడవచ్చు. సో ఈ పాయింట్ని మీరు కొంచెం జాగ్రత్తగా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను అనొచ్చు. ఈ 20 pointsలో ఇంపార్టెంట్ పాయింట్ ఏది అంటే ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ జోలికి మటుకు వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి, బాగా ట్రై చేయండి ఫేక్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉండాలి. సో బీటెక్ అయిపోయిన తర్వాత 1 year 1.5 year లోపల జాబ్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. సో ఇది ద బెస్ట్ ఉండిద్ది. పాయింట్ నెంబర్ 13 ఇంటర్న్షిప్స్ అనేవి ఫైనలీ స్టూడెంట్స్ కంపల్సరీ అప్లై చేసుకోండి. Tier 1 కాలేజీ వాళ్ళు ఆల్రెడీ ఇంటర్న్షిప్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటర్న్షిప్లో బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళే పర్మనెంట్గా తీసేసుకుంటారు. సో ఇది చాలా కంపెనీల్లో జరుగుతూ ఉండిద్ది. సో ఇంటర్న్షిప్ అవకాశాలు కానీ మీకు ఫైనల్ ఇయర్లో కానీ వచ్చినట్లయితే మీరు దాన్ని గ్రాప్ చేసుకొని అక్కడ కంపెనీస్కి మీరు ఆల్రెడీ 3rd year ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నుండి వెళ్తారు కాబట్టి మీకు ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కానీ అసలు ఏం జరుగుతుంది అనేది మీకు రియల్గా తెలిసిద్ది. అది కానీ మీరు బాగా పర్ఫామ్ చేస్తే మీరు అక్కడ పర్మనెంట్ అయిపోవచ్చు. సో ఇంటర్న్షిప్స్ అనేవి మనకు ఆన్లైన్లో లింక్డ్ఇన్లో కానీ లేదంటే మనకి నౌకరీలో కానీ పెడతా ఉంటారు. సో దీన్ని మీరు ఫాలో అవుతా మీరు ఇంటర్న్షిప్స్ అనేవి అప్లై చేసుకోండి అండ్ జాబ్స్ అనేవి మీరు ఈ విధంగా కూడా జాబ్స్ అనేవి మనం పర్మనెంట్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్ పరంగా కానీ ఏదైనా సరే మన విఎస్ కోడింగ్ అకాడమీ వాట్సాప్ గ్రూప్ అండ్ విఎస్ కోడింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మనం పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. సో మీకు లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మనకు వస్తాయి. అండ్ మనకు వెబ్సైట్ కూడా ఉంది. ఈ వెబ్సైట్లో కూడా మనం జాబ్స్ అనేవి పెడతాం జరుగుతుంది. సో దీన్ని ఫాలో అవ్వండి. అండ్ నెంబర్ 14, సో హౌ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ రెజ్యూమ్. సో ఈ రెజ్యూమే అనేది సింగిల్ పేజ్లో ఉంటే బెస్ట్ పిక్ అయ్యిద్ది. రెజ్యూమే అనేది నేనేదో చేశానని చెప్పి ఒక 5 pages 6 pages చేయబాకండి. 1 page ఆర్ మ్యాక్సిమం 2 pages అంతే. అట్లా కాకుండా నేను వీరుణ్ణి సూర్యుని ధీరుణ్ణి అన్ని మీ రెజ్యూమ్లో పెడితే మీరు రెజ్యూమ్లో ఏదైతే పెట్టారో ప్రతి ఒక్కటి అడుగుతారు. సో మనమే గిరిగీసేసి మనమే ఏదో ఒక డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం. రెజ్యూమ్లో చాలా సింపుల్గా చాలా క్లీన్గా మీకు వచ్చినవి మాత్రమే పెట్టండి. సో ఈ రెజ్యూమే బిల్డర్స్ అనేవి మనకి చాలా ఆన్లైన్లో చాలా ఉన్నాయి. సో ఏంటి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్తాను. రెజ్యూమ్ బిల్డర్లు మనకి ఆన్లైన్లో ఏ టూల్స్ ఉన్నాయి, ఏ వెబ్సైట్స్ ఉన్నాయి, మనకి ఫ్రీగా రెజ్యూమ్ మనం బిల్డ్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా నేను నెక్స్ట్ చెప్తాను. సో ఆల్రెడీ చేసినట్లయితే 1 page ఆర్ మ్యాక్సిమం 2 pages అంతే. అంతకంటే రెజ్యూమే అనేది ఉండకూడదు. ఉంది అంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళు అవాయిడ్ చేస్తారు రెజ్యూమే. మనం ఫస్ట్ రెజ్యూమే చూడంగానే అసలు మీకు ఏంటి అనేది వాళ్ళకి తెలిసిపోవాలి. దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ వెళ్తారు. అట్లా కాకుండా మీరు లాస్ట్లో మీకు వచ్చిన టాలెంట్లు అన్నీ పెడితే అప్పటిదాకా ఎవరు వాళ్ళకి వచ్చే హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమేస్లో మీ రెజ్యూమే పిక్ అవ్వడం అనేది టఫ్ అయ్యింది. వన్స్ మీరు నేను చెప్పినట్టు కాలేజ్ బయటకు వచ్చేసిన తర్వాత జాబ్స్ మీరు ఒక స్కిల్స్ నేర్చుకున్నారు. సపోజ్ నేను అన్నాను మనం మళ్ళీ Tier 3 కాలేజీ నుంచి మనం బయటకు వచ్చినా లేదంటే మళ్ళీ 1 lakh or 1.5 lakh ఇన్స్టిట్యూట్స్కి పెట్టి అంత పెట్టలేని వాళ్ళు, నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని ఇన్స్టిట్యూట్స్ అనేవి ఓన్లీ మనకి కోర్సులు నేర్పుతాయి, వాళ్ళు ప్లేస్మెంట్స్ ఎవరు. లేదా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ యూట్యూబ్ ఛానల్స్లో ఆ యూడెమీ కోర్సెస్లో మనం అంత కాన్సెప్ట్స్ అంతా బాగా వెల్ ప్రిపేర్డ్ ఎక్కడైనా ఇంటర్వ్యూకి రెడీ అనుకున్నప్పుడు అప్పుడు మీరు ఈ లింక్డ్ఇన్లో కానీ లేదా జాబ్ రెఫరల్స్, నేను చాలా జాబ్ రెఫరల్ పోస్టింగ్స్ అని మన విఎస్ కోడింగ్ అకాడమీ వాట్సాప్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. సో వీళ్ళకి మీ రెజ్యూమే పంపండి. ఇట్లా నేను ఫ్రెషర్ జాబ్స్ కానీ చాలా పోస్ట్ చేస్తున్నాను.
అవి మీరు అప్లై చేసుకోండి. ఈ రెజ్యూమే కానీ మీరు పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకున్నట్టయితే అండ్ ఈ లింక్డ్ఇన్ ఆర్ నౌకరీ ఆర్ రెఫరల్ ద్వారా కూడా మీరు జాబ్ అనేది సంపాదించుకోవచ్చు. సో మీరు అనొచ్చు అదే నేను ఆల్రెడీ చెప్పినట్టు మీరు ఆ ఇన్స్టిట్యూట్స్కి కూడా మేము అంతంత పే చేయలేము అనుకున్న వాళ్ళు, ఎందుకంటే అక్కడ కూడా ప్లేస్మెంట్స్ వస్తాయి. సో మాకు అంత లేదు అనుకున్న వాళ్ళు, సో ఇట్లా మనం రెఫరల్స్ ద్వారా లింక్డ్ఇన్ ద్వారా నౌకరీ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంటర్వ్యూస్ మనం క్రాక్ చేయొచ్చు. క్రాక్ చేయడానికి ప్రిపరేషన్ ఈజ్ ద కీ. వితౌట్ ప్రిపరేషన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళొద్దు. ఇది నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాను అంటే ఇది మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. చాలామంది చెప్తారు మేము వన్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నేర్చుకుంటాం అన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే అప్పటిదా కంపెనీ ఏం చేసిద్ది? వాళ్ళకి పూజ చేసిద్దా? వాళ్ళ ఊరికనే పే చేయదు కదా కంపెనీ. చాలామంది అన్నారు అంటే నాకు నేర్చుకుందామని నేను అనుకుంటున్నాను, నేను మనసు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు మీ దగ్గర నేను కంపెనీ ఇన్స్టిట్యూట్ కాదు కదా, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ నడపట్లేదు కదా, మొత్తం కోర్సులో ఏబిసిడి నుంచి నేర్పడానికి, హ్యాష్ ఇంక్లూడ్ నుంచి నేర్పడానికి. సో దీన్ని ఈ పాయింట్ని మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 16, ఫ్రీలాన్సింగ్ అని రిమోట్ జాబ్స్ ఆర్ గ్లోబల్ ఆపర్చునిటీస్. ఇప్పుడు చాలామంది ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా చేసుకుంటున్నారు, రిమోట్ జాబ్స్ చేసుకుంటున్నారు. సో ఏది చేయాలన్నా సరే మీలో టాలెంట్ అనేది ఉండాలి. అండ్ దీనికే హెల్ప్ అయ్యేది రియల్ ప్రాజెక్ట్స్. ఆల్రెడీ మనము 12th పాయింట్లో చెప్పుకున్నాం రియల్ ప్రాజెక్ట్స్ మనం చేసి ఉండాలి అని. రియల్ ప్రాజెక్ట్స్ చేస్తే మనకి రిమోట్ జాబ్స్ అనేవి వస్తాయి. రియల్ ప్రాజెక్ట్స్ చేయడానికి మన దగ్గర ఏదో ఒక స్కిల్ ఉండాలి. ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఏదైనా స్కిల్ మనకు వచ్చి ఉండాలంటే మనం ఇంజనీరింగ్లో ఆ స్కిల్ నేర్చుకునే ఉండాలి, లేదా ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకునే ఉండాలి. సో ఇప్పుడు కానీ మీరు ఒకసారి లైన్లో పెడితే మీరు ఇంజనీరింగ్లో కానీ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్ అయి ఉండాలి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అయిన తర్వాత మీరు ఒక రియల్ ప్రాజెక్ట్ కనుక మీరు చేసుకున్నట్లయితే ఆ రియల్ ప్రాజెక్ట్ మీరు రెజ్యూమ్లో పెడితే నీకు వస్తే టాప్ కంపెనీస్లో జాబ్ వచ్చింది, లేదు అంటే ఫ్రీలాన్సింగ్లో జాబ్ వచ్చింది, రిమోట్ జాబ్స్లో వచ్చింది. అప్పుడు మీరు ఇంట్లోకి వచ్చినా జాబ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో మీరు ఈ ఫస్ట్ ప్రిపరేషన్ని బ్రేక్ చేసి రియల్ ప్రాజెక్ట్స్ని బ్రేక్ చేసి జస్ట్ నేను ఇంటర్వ్యూకి వెళ్తాను అంటే ఈ పిల్లర్స్ లేకుండా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే ఫెయిల్ అవుతున్నాం. సో ఈ పాయింట్స్ అనేవి మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, 1 year గ్యాప్ తీసుకోవాలి అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తీసుకోవాలి 1 year గ్యాప్? మనం ఏం సాధించామని తీసుకోవాలి 1 year గ్యాప్ అని మనం ఆలోచించాలి. సో చాలామంది కొంతమంది ఫ్రీక్వెంట్గా వింటానే ఉంటాను, అబ్బా ఇప్పుడే ఇంజనీరింగ్ అయింది నేను రిలాక్స్ అవ్వాలి. ఏం చేస్తారు రిలాక్స్ అయ్యి? చదివిందంతా మర్చిపోతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన దగ్గర స్కిల్ లేదు అంటే నెక్స్ట్ 1 year తర్వాత అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటారు చాలామంది. సో ఈ 1 yearలో అసలు ఇంజనీరింగ్ మొత్తం టోటల్గా మనం మర్చిపోతాం. ఇప్పుడు 1 year తర్వాత మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇది మనం చాలా కేర్ఫుల్గా మన డెసిషన్స్ అనేవి మనం తీసుకోవాలి. ఊరికే ఇంట్లోకి వచ్చిన ఆనందం ఏంటంటే ఎవరో ఒకళ్ళు చదువుతూనే ఉంటారు, ఏంటి ఏమైంది, సో జాబ్ వచ్చిందా, మళ్ళీ ఆ క్వశ్చన్ సొసైటీని ఫేస్ చేయాలి. సో దీన్ని కూడా మనం చాలా కేర్ఫుల్గా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రీగా ఇంట్లో కూర్చుంటే కంపల్సరీ ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉంటారు. ఎంతమందికి సమాధానం చెప్తా కూర్చుంటారు, నేను నా ఇంజనీరింగ్ అయిపోయింది నేను గ్యాప్ తీసుకుంటున్నాను, ఎవరికి చెబితే నవ్వుతారు, ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటారు. మీరు అనొచ్చు వాళ్ళకేం పని వీళ్ళకేం పని అని మనం అనుకోవచ్చు, ఎవరైనా మనం క్యాజువల్గా అనుకోవచ్చు. కానీ మనం ఉన్న సొసైటీలో ఇది ఒక కామన్ థింగ్. సో 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో ఏ బ్రాంచ్ అని అడుగుతారు, ఇంటర్ అయిన తర్వాత ఇంజనీరింగ్ ఏ కాలేజ్ అని అడుగుతారు, ఇంజనీరింగ్ అయిపోతే ప్లేస్మెంట్ వచ్చిందని అడుగుతారు, వచ్చిన తర్వాత అమెరికా ఎప్పుడు వెళ్తున్నాం అంటారు, తర్వాత పెళ్ళి ఎప్పుడు అంటారు, పిల్లలు ఎప్పుడు అంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటారు. సో ఇదంతా సొసైటీలో ఒక పార్ట్. నాకేం వద్దు, నేను నాలానే ఉంటాను, నేను ఇంతే అనుకుంటే మనం వెళ్ళి అడవుల్లో బతకాల్సిందే. సో సొసైటీలో బతకాలంటే ఇవన్నీ ఉంటాయి అనే ఒక రియాలిటీలో మనం ఉండాలి. మనం సినిమాటిక్ మూడ్లో మనం ఉండకూడదు. మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లో వెంకటేష్ ఎప్పుడు నేను ఇంతే అని కాలరాగా రాస్తూ ఉంటాడు. ఏమవుతాడు, ఒక్కడే ఉంటాడు, ఎవ్వరూ ఉండరు వాళ్ళతో. సో అదొక ఎగ్జాంపుల్. అక్కడ వెంకటేష్ గారిని ఆ క్యారెక్టర్ మనకి ఏం చెప్పిద్ది అంటే అట్లా ఉండకూడదు అని చెప్పడానికి ఆ క్యారెక్టర్ ఉంది. అదే మహేష్ బాబు క్యారెక్టర్ చూసుకుంటే అందరితో కలుపుకోలుగా సరదాగా అట్లా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్లో ఉంటారు. సో మనం సినిమాలు చూసి సో నేను ఇంతే, నేను ఇలానే ఉండాలి, సో నీకు నచ్చిందని నువ్వు చెయ్యి, సో మీ చాయిస్, మీరు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి.
సో నెక్స్ట్ పాయింట్, గవర్నమెంట్ జాబ్స్, గేట్, పిఎస్యూస్. బీటెక్ అయిపోయిన తర్వాత మనకి ఆప్షన్స్ ఉంటాయి. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోరదాం అనుకుంటారు, కొంతమంది పిఎస్యూస్, కొంతమంది గేట్లో బాగా మంచి ర్యాంక్ తెచ్చుకొని లైక్ ఎంఎస్కి వెళ్దాం అనుకుంటారు. సో ఈ గేట్లో ర్యాంక్ ఇది కావాలి అంటే మనం కంపల్సరీ థర్డ్ ఇయర్ నుంచే మనం స్టార్ట్ చేయాలి. వన్స్ ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను గేట్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా 1 ఇయర్ టైం వేస్ట్ చేసి ఇప్పుడు గేట్ ప్రిపరేషన్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి నేను ఎగ్జామ్ రాసి అంటే అక్కడే 1 ఇయర్ మళ్ళీ వేస్ట్. సో ఇవన్నీ మనం ఆలోచించాలి. సో ఇన్ని గవర్నమెంట్ జాబ్స్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 రాయాలనుకున్న వాళ్ళకి బీటెక్ ఎందుకు, డైరెక్ట్ డిగ్రీ చేసుకొని ఆరాంగా 3 ఇయర్స్ డిగ్రీతో పాటు ప్రిపేర్ అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టచ్చు కదా. సో ఈ కెరియర్ పాత్ అనేది మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలనుకునేది కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సో మనం ఏం అవ్వాలనుకుంటున్నాము అని ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఇవాళ నేను ఇది అవ్వాలనుకుంటున్నా ఇది అయిపోవాలి అట్లా కాదు. కొంచెం జాగ్రత్తగా కూర్చొని ప్లాన్ చేసుకుంటా ఉంటే మనం స్టెప్ బై స్టెప్ మన పేరెంట్స్ని కానీ లేదంటే మన వెల్ విషెస్ని కానీ లేదంటే మనం వెళ్ళాలనుకున్న రంగంలో ఉన్న కొంచెం సక్సెస్ఫుల్ పీపుల్తో కానీ మాట్లాడుకొని ఎట్లా ఉండిద్ది అప్స్ ఏంటి డౌన్స్ ఏంటి అన్నీ ఆలోచించుకొని జాగ్రత్తగా మన కెరియర్ని ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను కూడా స్టార్టింగ్లో ఇలానే గవర్నమెంట్ జాబ్సే కొట్టాలి అని చెప్పి నేను కూర్చొని 1 ఇయర్ అట్లానే వేస్ట్ చేశాను. తర్వాత మా బావ కూర్చొని ఇది మనకున్న రిజర్వేషన్ కేటగిరీ ఏంటి, మనకు వచ్చిద్దా రాదా, అసలు ఎంతమంది రాస్తున్నారు అన్ని పేపర్లో క్లియర్గా రాసుకుంటే కానీ మనకు ఒక ఐడియా రాదు. ఓకే అవును మనకి ఇది టఫ్లా క్లియర్గా నీకు అక్కడే పేపర్ మీద తెలిసిపోద్ది మనకి ఛాన్స్ ఎంత ఉంది అని. నీకు కనీసం 50-50 ఛాన్స్ కూడా లేకుండా ట్రై చేయడం అనేది వేస్ట్. 1% ఛాన్స్ ఉంది, నేను 1%లో నేను ఉంటాను అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే డిసైడ్ అవ్వాలి. సో కనీసం 50-50 ఉన్నా ఓకే, మేబీ అటైనా ఇటైనా అన్న దాంట్లో ఉన్నదాన్ని మనం చూస్ చేసుకుంటే కొంచెం ఓకే. కానీ వెరీ లెస్ పర్సంటేజ్ ఉన్నప్పుడు కొంచెం ఆలోచించుకోండి మీరు దాన్ని బట్టి. నెక్స్ట్ పాయింట్, ఈ పాయింట్ అనేది ఈ 20 పాయింట్స్లో టాప్ 3 పాయింట్స్లో ఉండిద్ది. కంపారిజన్ విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ ఎవరితో అయినా. సో నా ఫేవరెట్ డైలాగ్ గబ్బర్ సింగ్లోని డైలాగ్, నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్. సో ఎప్పుడైనా కంపారిజన్ మీతోనే మీరు చేసుకోండి. లాస్ట్ ఇయర్ మీకేమొచ్చు, ఈ ఇయర్ మీరేం నేర్చుకున్నారు. సో ఎవ్రీ ఇయర్ మీ కెరియర్ గ్రోత్ పెరుగుతుందా లేదా అనేది మాత్రం మీరు చూసుకోండి. ఎందుకంటే మనం అనుకోవచ్చు ఎవరో ఒకళ్ళకి ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చింది, లేదా మీ ఫ్రెండ్కి 25 lakhs 30 lakhs ప్యాకేజ్ వచ్చింది స్టార్టింగ్లోనే, కానీ మీకు 3 lakhs ప్యాకేజ్ వచ్చింది కదా అని చెప్పి ఏమో నేను చేయను, నాకు కూడా 10+ లేని 25 వస్తేనే చేస్తానని కూర్చోవడం అనేది మూర్ఖత్వం. సో ఎప్పుడైనా సరే ఎలా వచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా వెళ్ళామన్నది ఇంపార్టెంట్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. సో కెరియర్ మీరు ఎలా స్టార్ట్ చేశారన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఎండ్ చేశారన్నది ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ అవకాశం వచ్చిన దాన్ని 2 చేతులతో మనం గ్రాబ్ చేసుకొని దాంట్లో ముందుకు వెళ్ళడం అనేది నేర్చుకోవాలి. దాని తర్వాత మీకు నచ్చిన రంగంలో లేదంటే వన్స్ మీకు అందులో ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీరు దాన్ని మూవ్ అవ్వచ్చు. సో ఎందుకంటే 8 hours మీరు జాబ్ చేయాలి, 9 hours పట్టిద్ది. సో మిగిలిన టైంలో 3 hours 4 hours మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద కూడా మీరు వెళ్ళొచ్చు. అంతేగాని మీరు జాబ్ చేస్తే మీ లైఫ్లో మీరు ఏం చేయలేరు అనేం కాదుగా. సో అది కూడా మీరు ఒక పాయింట్గా పెట్టుకోండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రజెంట్ ఉన్న సొసైటీలో మనకు కొంచెం మినిమం ఒక జాబ్ సెక్యూరిటీ కానీ కొంచెం ఏదో ఒకటి కొంచెం ఉండేలాగా మన స్కిల్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా హెల్ప్ అయ్యిద్ది. సో ఇది నేనే కాదు, లైక్ అబ్దుల్ కలాం గారు కూడా ఆయన అనుకున్నదేమో ఏరోనాటికల్ ఇంజనీర్, కానీ ఆయన అయిందేమో రాకెట్ సైంటిస్ట్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు లైఫ్లో. సినిమా కాదు ఇది. ఒక సినిమా 5 నిమిషాల పాటలోనే మనం కోటీశ్వరులు అయిపోవడానికి, లేదా 5 నిమిషాల్లోనే మన జీవిత చక్రాలు మారిపోవడానికి ఇదేం సినిమా కాదు. సో ఈ రియల్ లైఫ్లో ఎవ్రీథింగ్ టేక్స్ టైం. పేషెన్స్ ఈజ్ ద కీ. మీరు అనుకున్న దారి వైపు ముందడుగు వేయండి అండ్ సక్సెస్ని అందుకోండి. ఇంకోటి, మీ ఫ్రెండ్స్తో మీరెప్పుడు మీకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉండండి. సో దీనివల్ల ఏమైందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పడం వల్ల లేదంటే మీ డిఎస్ఏ టాపిక్స్ కొంచెం ఇంటర్వ్యూలో వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి జాబ్ వచ్చింది అనుకోండి. ఫర్ టైం బీయింగ్ సపోజ్ నాకే జాబ్ రాలేదు. సో మా ఫ్రెండ్కి నేను చెప్పడం వల్ల లేదంటే మా ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ వల్ల కొంచెం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి ఎలా ఉంటాయి నేను కొంచెం చెప్పడం వల్ల అబ్బాయికి జాబ్ వచ్చింది. సో మేబీ నేను స్ట్రగుల్లో ఉండొచ్చు 1-2 years. ఎవ్రీథింగ్ ఇక్కడ నేను చెప్పడం వల్ల వచ్చింది మాత్రం నాకు ఇంటర్వ్యూలో అయ్యే క్వశ్చన్లు అడుగుతారు, నేను ఇంటర్వ్యూలో ఫేస్ చేయలేకపోవచ్చు, ఆ సెకండ్ చెప్పలేకపోవచ్చు, బోల్డ్ ఉంటాయి. ఇంటర్వ్యూలో ఎందుకు తీసుకోలేరు అంటానికి రీజన్స్ ఏమి ఉండవు. వాళ్ళ దగ్గర ఓపెనింగ్స్ అయిపోయి ఉండొచ్చు, XYZ రీజన్స్ ఉంటాయి. సో వన్స్ 1 year 2 years అయిన తర్వాత ఆ అబ్బాయి కొంచెం
కొంచెం మంచి 2-3 ఇయర్స్‌లో మంచి పొజిషన్‌కి వచ్చిన తర్వాత మనం ఏదైనా చిన్నది జాబ్ గాని ఏమైనా చేసుకుంటున్నా కూడా మన స్కిల్ ఉంటే ఇమ్మీడియేట్‌గా ఆ అబ్బాయే మనల్ని కాంటాక్ట్‌లో ఉంటే మనం పిక్ చేసుకోవచ్చు కదా! సో, ఎప్పుడైనా మనం ఎవరికైనా ఒకళ్ళకి హెల్ప్ చేస్తే కంపల్సరీ మనకు హెల్ప్ అనేది దేవుడు మనకిస్తాడు. సో, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నాకు నాకు ఈ టాపిక్ తెలుసు. ఈ అబ్బాయికి తెలీదు కాబట్టి, మా ఫ్రెండ్‌కి తెలీదు కాబట్టి జాబ్ నాకొచ్చిద్ది అని ఎప్పుడు అనుకోవద్దు. మనం ఎప్పుడైనా ఒక టాపిక్‌ని 10 మందికి చెప్తే అది మనకి లైక్ 100 టైమ్స్ గుర్తుండిద్ది స్ట్రాంగ్‌గా. సో, ఈ పాయింట్ మటుకు గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన టాపిక్ కానీ ఏదైనా మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళు అడిగిన వాళ్ళకి చెప్తా ఉండండి. అడిగితేనే చెప్పండి. అడగకపోతే చెప్పొద్దు. టైం వేస్ట్. వాళ్ళు అడగకపోతే చెప్తే ఈడేంది ఎందుకు చెబుతున్నాడు అనుకుంటా ఉంటారు. ఎవరైనా మీ ఫ్రెండ్ అడిగితే మటుకు తప్పకుండా వాళ్ళకి డీటెయిల్‌గా చెప్తా ఉంటే అది మనకి మన మైండ్‌లో బాగా రిజిస్టర్ అయిపోద్ది. సో, ఫర్ ఎగ్జాంపుల్ డీఎస్ఏలో సపోజ్ ఎవరైనా ఇంటర్వ్యూలో టాప్ కే ఎలిమెంట్స్ నాకు కావాలి అని ఒక ఇంటర్వ్యూ క్వెషన్ అడిగారు. దీనికి ఏం చెప్తారు ఆన్సరు? సో, మనం ఎప్పుడు ఆన్సర్స్‌ని ఆర్ క్వెషన్స్‌ని బట్టి కొట్టకూడదు. కాన్సెప్ట్స్‌ని మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. మన దగ్గర అన్ని కాన్సెప్ట్స్ మనకి తెలిసుండాలి. ఇంటర్వ్యూవోడు కూడా అదే టెస్ట్ చేస్తారు. మీరేమి ఇప్పుడు ప్రోగ్రామ్ మొత్తం రాసేసి, ఎగ్జిక్యూట్ చేసేసి, రిజల్ట్ ఇస్తే నువ్వు పాస్ అని ఆర్ నువ్వు నెక్స్ట్ రౌండ్ సెలెక్టెడ్ అని ఏమి అనరు. మీ వే ఆఫ్ అప్రోచ్ మీ ఒక ప్రోగ్రామ్ మీకొచ్చినప్పుడు, ఆ ప్రోగ్రామ్ అప్రోచ్ మీకెలా ఉంది అనే దాని మీద వాళ్ళు మిమ్మల్ని అనలైజ్ చేస్తారు. అది రైట్ సొల్యూషన్ రావచ్చు, రాకపోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. సో, ఈ పాయింట్‌ని మీరు చాలా కేర్‌ఫుల్‌గా పట్టుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇప్పుడు మహాభారతంలో పాండవులు, కౌరవులు కొట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర అస్త్రాలు, శస్త్రాలు నేర్చుకున్నారు వాళ్ళ గురువు దగ్గర. నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నాను. మీ దగ్గర స్కిల్ లేకపోతే నేర్చుకోండి ఎవరో ఒకళ్ళ దగ్గర అనేది. సో, అస్త్రాలు ఉంటేనే వాళ్ళు యుద్ధానికి ఎళ్లారు. గెలవచ్చు, ఓడిపోవచ్చు యుద్ధంలో. బట్ స్టిల్ వాళ్ళకి విద్య ఉంది కాబట్టే వెళ్లారు. సో, మనం కూడా అదే చెప్తున్నా. ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే మన దగ్గర ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపల్సరీ వచ్చుండాలి. ప్లస్ డీఎస్ఏ అనేది వచ్చుండాలి. అలా అంతా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూకెళ్ళండి. ఎళ్ళినప్పుడు మనకి జాబ్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. కానీ మనకు నాలెడ్జ్ ఉండటం వల్ల ఏమైద్దంటే వాళ్ళు అడిగే క్వెషన్ ఆఫ్ ప్యాటర్న్స్ కానీ అయన్నీ మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఇంటర్వ్యూకి మనం బాగా ప్రిపేర్ అవ్వగలం. ఇది ఎట్లా అంటే నేను ఇప్పుడు నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు, డీఎస్ఏ వచ్చు కాబట్టి ఫస్ట్ కంపెనీలోనే ₹1,00,00,000 ప్యాకేజ్ కావాలి. సో, ఇదంతా ఒక రాంగ్ టైప్ ఆఫ్ మైండ్ సెట్‌లో మనం ఒక ట్రాప్‌లో పడిపోతున్నాం. సో, అట్లా ఉండొద్దు. సో, ఎప్పుడైనా సరే మనకు కాన్సెప్ట్స్ వచ్చుండాలి. దాని మీద మనం ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి. రోజుకి ఒక ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేస్తా ఉండాలి. సో, ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఎనీథింగ్ ఫస్ట్ ఒక జాబ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎళ్ళిపోండి. ఎళ్ళిపోయిన తర్వాత 1, 2 ఇయర్స్‌లో చేంజ్ అవ్వండి. ఏమైద్ది సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేంజ్ అవ్వడం అనేది కామన్. సో, అప్పుడు నెక్స్ట్ మీ డ్రీమ్ కంపెనీలో ఏమైనా ఉంటే సెకండ్ టైమ్ గానీ, థర్డ్ టైమ్ గానీ చూసుకోండి. అంతేగాని ఫస్ట్‌లోనే మీ డ్రీమ్ కంపెనీ ఏదో ఫ్యాంగ్ అంటారు. లైక్ మైక్రోసాఫ్ట్, యాపిల్, అడోబే, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ అనుకోని మనం కూర్చుంటాం. సో, ఆటిల్లో జాబ్ వస్తేనే నేను చేస్తా అని కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి. సో, అదే మీరు వన్స్ ఏదైనా కంపెనీలోకి వెళ్ళిపోయి ఒక స్కిల్ నేర్చుకొని దాని మీద ఉంటే, సో, నెక్స్ట్ ఫస్ట్ స్విచ్ గానీ, సెకండ్ స్విచ్ గానీ ఆ కంపెనీస్‌కి ట్రై చేసుకోండి. ఇప్పుడొస్తాయి. ఎక్స్‌పీరియన్స్ ఉండిద్ది, మీకు స్కిల్ ఉండిద్ది. 2 ఉంటాయి కాబట్టి మీకు ఛాన్సెస్ ఎక్కువుంటాయి గదా! సో, ఈ పాయింట్‌ని గూడా మీరు బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు సెలెక్ట్ అవుతారు కంపల్సరీ. ప్రతి పెద్ద పెద్ద యూనివర్సిటీస్‌లో గూగుల్‌లోనో, మైక్రోసాఫ్ట్‌లోనో ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో, అంత మాత్రాన నాకు రాలేదు కాబట్టి ఇంక నేను వేస్ట్ అని అనుకోవడం అనేది రాంగ్. సో, కాబట్టి మీకొచ్చిన అవకాశాన్ని తీసుకొని ముందుకెళ్ళటం అనేది నేర్చుకుంటే మనకు చాలా బెటర్ అనేది నా ఫీలింగ్. లాస్ట్ పాయింట్ 20థ్ పాయింట్ చూసింగ్ ద రైట్ కెరియర్ పాత్. అసలు మీరు ఏమవుదాం అనుకుంటున్నారనేది మీకు క్లారిటీ ఉండాలి. మీరు డెవలపర్ అవుదాం అనుకుంటున్నారా? లేదా టెస్టరా? లేదా బిజినెస్ అనలిస్టా? లేదా డెవాప్స్ ఇంజినీరా? లేదా నెట్వర్క్ అడ్మినిస్ట్రేటరా? ఏమి మీ యొక్క ప్లస్ పాయింట్ ఏంటి? మీకు ప్రోగ్రామింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. సాఫ్ట్‌వేర్ ఆర్ ఐటీ అనేది జస్ట్ ఇట్స్ ఎ కామన్ సెన్స్. మీకు గానీ సింపుల్‌గా మీకు ఏంటి లాజిక్స్ మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు డెవలపింగ్ వైపు వెళ్ళొచ్చు. డెవలపింగ్‌కి వెళ్ళాలి అంటే అందులో 3 ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్. సో, ఫ్రంట్ ఎండ్ అంటే వాళ్ళు జావా స్క్రిప్ట్, హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్ నేర్చుకుంటారు. అండ్ రియాక్ట్ జేఎస్ ఫ్రేమ్‌వర్క్స్ అవి నేర్చుకుంటారు. బ్యాక్ ఎండ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా, సి ప్లస్ ప్లస్, పైథాన్ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. అదే ఫుల్ స్టాక్ అంటే ఈ బోత్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ వస్తే వన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. సో, ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్. ఏది 12 అవర్స్ కోర్స్‌లోనో, 24 అవర్స్ కోర్స్‌లోనో రాదు. ఎవ్రీథింగ్ టేక్స్ 3-6 మంత్స్ ఆఫ్ టైమ్. సో, ఇది మీరు ఒక అనాలిసిస్‌గా ఒక ప్రాపర్ షెడ్యూల్ యేసుకొని ప్రిపేర్ అవ్వాలి. నేను డైరెక్ట్‌గా 12 అవర్స్ యూట్యూబ్‌లో ఒక ఛానెల్ ఉంది. వాళ్ళు 12 అవర్స్‌లో అంతా చెప్పేసారు. లేదా 24 అవర్స్‌లో చెప్పేసారు అంటే వర్కౌట్ అవ్వవు. అదెప్పుడు వర్కౌట్ అయిద్దంటే మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే అది వర్కౌట్ అయిద్ది. సింపుల్‌గా చెప్పాలి అంటే సపోజ్ మీకు చికెన్ బిర్యానీ చేయడం వచ్చు. సో,
మటన్ బిర్యానీ చేయడం కూడా ఈజీగానే వచ్చిద్దిగా. చికెన్ బదులు మటన్ ఏస్తావు. లేదంటే మటన్ బదులు ఫిష్ చేస్తావు. ఫిష్ బదులు మటన్ లేదా వెజిటబుల్ బిర్యానీ కావాలంటే వెజిటబుల్ బిర్యానీ చేస్తావు. నాకేమి వద్దంటే జస్ట్ ప్లెయిన్ పలావ్ చేసుకుంటావు. సో దీనికి అంతటికీ నీకు ఒక స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్ రావటం అనేది ఇంపార్టెంట్. నీకు ఒక C++ ప్రోగ్రామింగ్, ఒక ఊప్స్ లాంగ్వేజ్ నీకు వచ్చంటే జావా కూడా అప్పుడు నువ్వు 12 అవర్స్ 24 అవర్స్ ప్రోగ్రామింగ్ వీడియో చూస్తే నీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ నువ్వు ఒక లాంగ్వేజ్లో నేర్చుకున్నావు కాబట్టి జస్ట్ సింటాక్సెస్ అనేవి చేంజ్ అవుతాయి, చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి మనకి అర్థమైద్ది. సో సేమ్ వే. సో అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఒకసారి మటుకు ఒకళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. ఒక ఇన్స్టిట్యూట్లో కానీ లేదా కాలేజీలో కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అప్పుడు మనకి నెక్స్ట్ లాంగ్వేజెస్ అనేవి యూట్యూబ్లో హెల్ప్ అవుతాయి. ఆ యుడెమీ కోర్సెస్ కానీ యూట్యూబ్ కోర్సెస్ కానీ హెల్ప్ అవుతాయి. నేను ఫస్ట్ లాంగ్వేజే యూట్యూబ్లో నేర్చుకుందాం అనుకుంటే మేబీ అది వర్క్ అయ్యిద్దా లేదా అనేది నాకైతే అవ్వదు. మీకైతే అది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. బట్ మేబీ మీరు చెక్ చేసుకోండి ఈ పాయింట్ అనేది. అదే మీరు టెస్టింగ్ వైపు వెళ్దాము, నాకు డెవలపర్ ఇష్టం లేదా ఈ కోడింగు ఈ హెడేక్ అనుకుంటే టెస్టింగ్ వైపు వెళ్ళిపోండి. టెస్టింగ్ అంటే ఆటోమేషన్ మాన్యువల్ హైదరాబాద్లో కోర్సులు ఉండి నేర్పుతారు, అది నేర్చుకోండి. 5,000 to 10,000 ఉంటాయి, నేర్చుకోండి. లేదు నాకు డెవలపింగ్ వద్దు టెస్టింగ్ వద్దు అనుకుంటే డెవాప్స్ వైపు వెళ్ళిపోండి. టూల్స్ ఉంటాయి, ఈ కోడ్ అంతా CI/CD పైప్లైన్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్ సైకిల్లో సాఫ్ట్వేర్ రిలీజ్ అయిన తర్వాత సర్వర్లో మనం ఎలా చేయాలి అనేది డెవాప్స్ ఇంజనీర్స్ చేస్తారు, అది నేర్చుకోండి. టూల్స్ ఉంటాయి. లేదు బిజినెస్ అనలిస్టులు ఉంటారు కంపెనీలో, ప్రతి టీంలో బిజినెస్ అనలిస్టులు 2 ఉంటారు. సో వాళ్ళ క్లయింట్తో మాట్లాడి రిక్వైర్మెంట్ తీసుకొని ఇచ్చేది. దీనికే నేను చెప్పేది MBA చేయండి. MBA చేస్తే మీరు బిజినెస్ అనలిస్ట్గా అవ్వచ్చు లేదా మార్కెటింగ్ హెడ్ అయినా అవ్వచ్చు. సో మార్కెటింగ్ చేసుకునే వాళ్ళకి MBA అనేది హెల్ప్ అయ్యింది. ఆల్రెడీ నేను MBA గురించి చెప్పాను పాయింట్, ఆ పాయింట్లోకి వెళ్ళి చూసుకోండి. సో ఇట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదా లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, మీకు ఏం రావంటే అడ్మినిస్ట్రేటర్ జాబ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో ఇట్లా మీరు మీ కెరియర్ పాత్ మీకు ఏది కరెక్ట్. సో నేను ప్రోగ్రామింగ్ చేయగలను, కొంచెం ప్రెజర్ ఉండిద్ది. డెవలపర్కి కొంచెం ఎక్కువ ప్రెజర్ ఉండిద్ది, ఎక్కువ పే ఉండిద్ది. టెస్టర్కి అంత హెవీ ప్రెజర్ ఏమి ఉండదు, కొంచెం మీడియం. డెవాప్స్ ఇంజనీర్కి కొంచెం బాగానే ఉండిద్ది పే. సో ఈ పే ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ నేను చెప్పాను, మన వీడియోలో చేశాను. సో అదొకసారి మీరు చెక్ చేసుకోండి. వర్కింగ్ స్టైల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అండ్ వర్కింగ్ స్టైల్స్ అన్నీ నేను చెప్పాను. సో అందులో మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు. అండ్ మీకేమైనా ఎడిషనల్ పాయింట్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను వాటిని చూసి నేను రాబోయే వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పాయింట్స్ గురించి కూడా. అండ్ DSA గురించి కూడా నేను కమింగ్ వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. ఏ టాపిక్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదయ్యా రామయ్య. సో ఈ 20 పాయింట్స్ నేను మీకు కొంచెం క్లియర్గానే చెప్పాను అని నేను అనుకుంటున్నాను. సో మీరు కానీ నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు వ్యాలిడ్ అని మీకు అనిపిస్తే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం VS కోడింగ్ అకాడమీ అని మన ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో జాబ్ పోస్టింగ్స్ పెడుతున్నాం. అలాగే మన VS కోడింగ్ అకాడమీ వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ లింక్ కూడా షేర్ చేస్తాను. అందులో నేను చాలా జాబ్స్ గురించి లేదా కొన్ని టాపిక్స్ గురించి అందులో పేస్ట్ చేస్తూ ఉంటాను వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో. సో వాటిని ఫాలో అవ్వండి. అండ్ మన వెబ్సైట్ని కూడా చెక్ చేయండి, అందులో కూడా పోస్ట్ చేస్తున్నాము. మరొక వీడియోతో మరొక మంచి కంటెంట్తో మీ ముందు ఉంటానని మీ సబరీష్. జై హింద్.